నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమాతి క్యాబ్ తోలుతుంటా. సో ఊబర్ అనేది జస్ట్ వాడుకుంటా. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, దాన్ని ఎక్కువ పెద్ద పట్టించుకోను. నిన్న డ్యూటీ చేద్దామనుకుంటున్నాను, కానీ ఎందుకో చేయబుద్ధి కాక బండి తీయలేదు. సో ఈరోజు అంటే 8వ తేదీ ఎగరగొట్టినాను, 9వ తేదీ తీసుకున్నాను. మైరాలో పెళ్ళి ఉంది, వెనకాల చూడొచ్చు మీరు. ఇంతకుముందు కెమెరా అయితే గిన ఇలా ఓపెన్ ప్లేస్లో తీస్తే గిన నా ముఖం అనేది కనిపించకుండా బ్లాక్ చేసేస్తాను. ఎక్కువ బ్యాక్ సైడ్వి ఫోకస్ చేస్తాండి. కానీ ఇప్పుడు అలా కాదు, బ్యాక్ సైడ్ది కొంచెం తక్కువ ఫోకస్ చేసి నా ముఖం అనేది ఎక్కువ క్లారిటీ ఇస్తుంది. సో ఇందుకోసమే నేను మొబైల్ కొనాలని చెప్పింది. సో చాలా బాగుంది. బండి అయితే తీసుకున్నప్పుడు ఈవినింగ్ అయింది. మొత్తం బండిని అంతా కడిగి పెట్టేసాను. నీటికి చూడొచ్చు, ఎండకు కడిగిన మొత్తం అంతా పొగలు వస్తున్నాయి. కార్ మీద, అద్దాల మీద అంతా, కార్ మీద మొత్తం అంతా వస్తుంది, రేకుల మీద వస్తుంది, ఇట్లా గ్లాస్ మీద కూడా వస్తుంది. కానీ బండిని అయితే నీటికి కడిగేసినాను. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, 3 గంటల అట్లా అవుతుంది. ఇంకా ఆకలి అవుతుంది, తినేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అయితే తినేకి వెళ్దామండి, సరేనా? బాగా ఆకలి అవుతుంది, తిందామని పోతుంటే ఇంకా బండిలో డీజిల్ లేదు కదా. తినేకి పోవాలంటే ముందుకు పోవాలి, ఇటు నుంచి 1 కిలోమీటర్ అట్లా. అందుకని చెప్పేసి ఫస్ట్ డీజిల్ వేయించుకుందామని డీజిల్ బంక్ లేక వచ్చాను. డీజిల్ వేయించుకుంటాను, ఆల్రెడీ 1000 రూపాయలు చేయిస్తున్నా. చూడొచ్చు అక్కడ వేస్తున్నా డీజిల్. ఈ మొబైల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్యాక్ సైడ్ బాగా ఎక్కువ బ్లడ్ చేస్తుంది, మన ఫేస్ని మాత్రం బాగా క్యాప్చర్ చేస్తుంది. సో డీజిల్ వేసేది కనిపిస్తుంటుంది, అంత క్లారిటీగా ఉండొచ్చు, మీకు క్లారిటీగా ఉండకపోవచ్చు. సో బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి చూపిస్తే ఎంత వచ్చినా అనేది. 1000 రూపాయలది కరెక్ట్గా వేసేసినాడు. సో 1000 రూపాయలది డీజిల్ పెట్టేసినాడు. సో క్లోజ్ చేయడం ఒకటే, ఇంకా క్యాప్ క్లోజ్ చేశాడు. ఇక్కడ మిర్రర్లో చూడొచ్చు మీరు, అదే క్లోజ్ చేస్తున్నాడు. క్లోజ్ అయిపోయింది. సో డీజిల్ అయితే 4 పాయింట్లు వచ్చింది 1000 రూపాయలకి. 0 కిలోమీటర్ తర్వాత చేసుకుందామండి. ఇంకా హెయిర్ మామూలుగా డీజిల్ పట్టించిన ప్రతిసారి నేను హెయిర్ పెట్టించుకుంటాను. సో 4 టైర్లకి చెక్ చేస్తాడు హెయిర్. ఇంకా ఎంత ఉందో చెక్ చేస్తాడు. ఇంకా 34 పెట్టిస్తాం మామూలుగా మనం అయితే కింద. ఇంతకుముందు 35, 36 పెట్టిస్తాం అండి, నార్మల్. సో ఏ డీజిల్ బంక్లో అయినా హెయిర్ ఫ్రీ ఉంటుంది. 17 యాదవ మంది ఈ పక్క పెడుతున్నాడు. 25 ఉందంట, చాలా తక్కువ ఉండే. 34 ఉంది చూడొచ్చు అక్కడ. ఇంతకుముందు కెమెరాలో అట్లా ఏదన్నా డిజిటల్ రీడింగ్ చూస్తే లైటింగ్ పడేది, బ్లర్ అవుతాండే, అంటే లైన్లు వస్తాయండి. ఇప్పుడేమో అట్లా రాలే, చూడండి బాగా నీట్గా వస్తుంది. 30 పెరుగుతుందబ్బా. 31 ఉండే, 35, 34. ఓకే, డన్. సో ఇంకా ముందర 2 టైర్లకు పెట్టాలా. 2 టైర్లకు పెట్టేస్తేనే పోయి తినేసి 0 కిలోమీటర్ చేసుకుని డ్యూటీ ఆన్ చేద్దామండి. ఫస్ట్ ఆన్ చేసేది వచ్చేసి ఓలానే. మనము ఈరోజు 9వ తేదీ కదా, నిన్న 8వ తేదీకి లాస్ట్ ఇన్సెంటివ్. అందుకని చెప్పేసి ఇన్సెంటివ్ చేయలేకపోయినాం. ఈరోజు ఇన్సెంటివ్ ఏముందో నేను కానీ చూడలేదా, చూద్దామండి. మీతో పాటు నేను కూడా చూస్తాను, సరేనా? తినడం అయితే అయిపోయింది, అలాగే కప్పు టీ కూడా తాగేసిన. మా ఏరియాలో ఎందుకో తెలియదు, ఎప్పుడు లేనంత ట్రాఫిక్ ఉంది ఈరోజు అయితే గిన. ఇప్పుడే కానీ ఇంత ట్రాఫిక్ ఉండదు. అది కాక స్కూల్ బస్సులన్నీ వదిలేసి ఉంటారు, ఎక్కించుకొని వస్తుంటారు. స్కూల్ బస్ పోయింది, ఫుల్ ట్రాఫిక్ ఉంది. చూడొచ్చు మొత్తం అంత ట్రాఫిక్. ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉందో కానీ అర్థం కాల. మెయిన్ రోడ్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా, లేకుంటే రోడ్ ఏమైనా క్లోజ్ చేసినారు అక్కడ అనేది తెలియదు. ఇవాళ ఎస్టీ మాల్ దగ్గర. ఎందుకని అయితే విషయం అయితే నాకు తెలియదు. ఇంకా నేను డ్యూటీ కూడా స్టార్ట్ చేయాలా. సరే, ఇప్పుడైతే ఇంకా డేట్ చెప్పుకోవాలి. డేట్ వచ్చేసి 9వ తేదీ 8వ నెల 2024. ఈరోజు శుక్రవారము. బిజినెస్ బాగుంటుంది మామూలుగా. శుక్రవారము, శనివారం, ఆదివారము 3 రోజులు బాగానే ఉంటుంది. ఈరోజు ఎలాగ ఉంటుందో తెలీదు. ముందుగా వచ్చేసి మనము 0 కిలోమీటర్ చేద్దామండి. 0 కిలోమీటర్ అయితే చేయబోతున్నా. 0 కిలోమీటర్ చేసేసినాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఓలా డ్యూటీ ఆన్ చేద్దామండి. అలాగే మనము ఇన్సెంటివ్ మనకి ఏమేమి ఉందనేది చూద్దామండి, సరేనా? కానీ ఇన్సెంటివ్ బాగానే ఇచ్చినాడు, చూద్దామండి. అది కూడా మీరు డైరెక్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడన్నా కానీ బండి స్టార్ట్ చేసే ముందుగా అని చెక్ చేసుకోండి. ఛార్జింగ్ పెట్టుకుంటే గడ్డు ఉంటుంది కదా, అది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందో చూసుకోండి, ఓకేనా? అదే అలాగే ఛార్జింగ్ పెట్టి బండి స్టార్ట్ చేయకండి. ఇంకా వచ్చేసి ఏసీ ఆన్లో పెట్టి బండిని స్టార్ట్ చేయకండి. ఏదే కానీ జనరల్గా ఉండేటివి ఏవి ఆన్ చేసి పెట్టకండి. బండి స్టార్ట్ చేసిన తర్వాతనే ఆన్లో పెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, మనకి పవర్ విండోస్ అయితే గిన
బ్యాక్ సైడ్ అన్ని మిర్రర్లో ఆఫ్ చేసుకుంటే ఒక ఆప్షన్ ఉంటుంది మనకి, మన దగ్గర మాత్రం వర్క్ చేసేట్లు. దాన్ని కూడా ఆఫ్లో పెట్టుకోండి బండి స్టార్ట్ చేసే ముందుగా. స్టార్ట్ చేసి మళ్ళీ మనం ఇంటికి ఖాళీగా బండి పెడతాం కదా డ్యూటీ అయిపోయిన తర్వాత, అప్పుడు ఆఫ్ చేసి పెట్టండి. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ డిస్ప్లే ఉంటుంది కదా, ఈ డిస్ప్లే ఉంది కదా, ఈ డిస్ప్లే అనేది ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. కొన్ని దాంట్లోకి ఆప్షన్ ఉంటుంది ఆఫ్ అని. సో నా దానికైతే డిస్ప్లేనే ఆఫ్ కొడితే ఆఫ్ అయిపోతుంది కొంచెంసేపు అంతా, ఈ లైటింగ్స్ అన్ని ఆఫ్ అయిపోతుంది. ఇది ఒకటే ఆన్లో ఉంటుంది, బట్ ఈ ఎఫెక్ట్ అనేది అంత ఉండదన్నమాట. బండి స్టార్ట్ చేసే ముందుగా ఇలా చేయండి. ఎప్పుడైనా కానీ బాగా గుర్తు పెట్టుకోండి. సో ఏసీ కావచ్చు, మనం ఛార్జింగ్ పెట్టుకుంటే గడ్డ కావచ్చు, ఛార్జింగ్లో పెట్టి ఎప్పుడైనా కానీ బండి స్టార్ట్ చేయకండి. మన మొబైల్ దెబ్బతింటుంది, ఛార్జింగ్ పెట్టే అడాప్టర్ ఉంది కదా గడ్డ, అది కూడా దెబ్బతింటుంది. అలాగే విండోస్ ఆఫ్లో పెట్టుకోండి. ఏది ఆన్లో పెట్టకుండా బండి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత కావాల్సిన మీకు ఏం కావాలన్నా ఆన్ చేసుకోండి, ఆఫ్లో ఉండేటివన్నీ. అలాగే ప్రతిసారి అలాగే చేయాలన్నమాట. మీరు డ్యూటీ వచ్చింది కదా కంగారుగా బండి స్టార్ట్ చేయకండి, సరేనా? ఇప్పుడు వచ్చేసి మనము డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేసే ముందుగా ఇన్సెంటివ్ ఏమి ఇచ్చినట్టు చూద్దామండి. సో ఇన్సెంటివ్ చూద్దామండి. ఫస్ట్ మనము 9వ తేదీ. సో ఇన్సెంటివ్ అయితే ఉంది 12/11/59 వరకు. 1/3 అని ఇస్తాడు, ఏమనేది అర్థం కాలేదు, చూద్దాం తర్వాత సంగతి. సో 9వ తేదీ నుంచి 10వ తేదీ నైట్ వరకు ఉంది. ఇది 11:59 వరకు ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి 30 బుకింగ్లు చేస్తే 1000 రూపాయలు ఉంది. నెక్స్ట్ది వచ్చేసి 35 బుకింగ్లు చేస్తే 1400 ఉంది. దాని తర్వాత 40 బుకింగ్లు చేస్తే 2000 ఉంది. దాని తర్వాత 45 బుకింగ్లు చేస్తే 2700 ఉంది. సో మొన్నటికన్నా ఒక 10 బుకింగ్లు అట్లా తగ్గించినట్టు. ఇది చాలా మేలు. దీన్ని కానీ 2 రోజులకే ఇచ్చినాడు. ఈరోజు రేపు నైట్కి చూద్దామండి. కంప్లీట్ చేస్తేనే 30 కాదు 40 బుకింగ్లన్నా కంప్లీట్ చేయాలి. 1400 రూపాయలన్నా మనం ఇన్సెంటివ్ తీసుకోవాలి, సరేనా? సో ఇప్పుడు వచ్చేసి మనము డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దామండి. టైం వచ్చేసి ఇప్పుడు 3:27 అవుతుంది. ఓలా ఆన్ చేస్తున్నాను, ఆన్ అయింది. మంది ఏమైనా నెగిటివ్ బ్యాలెన్స్ ఉందేమో చూద్దామండి. బుకింగ్ వచ్చేసా దీన్ని తీసుకొని సాకార్ నగర్ అంట, పికప్ ఎడ హెబ్బాల కెంపాపురం. సర్లేండి తీసుకుందామండి. ఎందరో ముందు చూద్దామండి. సాకార్ నగర్ కాబట్టి తీసుకున్నాను, లేకుంటే తీసుకొని నేను ఎత్తిగిన. 22 minutes 2.8. ఎక్కడ పోవాలి, నేను ఎక్కడ పికప్ చేసుకోవాలి, ఏంటిది సంగతి? బాబా అవసరమా నాకు ఇది రిస్క్? 1.2 చూపించి ఇప్పుడు మళ్ళీ ఇష్టానుసారం కొద్దిగా ఎట్లా చూపిస్తే ఎలా పోతాం చూడండి. ఇట్లుంటుంది సంగతి. చూపించేది ఒకటి ఇచ్చేది ఒకటి, అంటే యాడ్ కావాలి. ఇట్లా బ్యాక్ రోడ్ చూద్దాం. ముందుగానే మా ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఎట్లా పోవాలనేది కూడా అర్థం కావట్లేడ, ఇరక్కపోయినట్టు. ఇప్పుడు ఇంకేం చేద్దాం, బుకింగ్ క్యాన్సిల్ చేద్దామండి, తప్పదు. అది ఆ పక్క ఉంది, మనం ఈ పక్క ఉన్నాము. వాడు చూపించినది వేరు, ఇక్కడ వచ్చినది వేరు, కాబట్టి మనం క్యాన్సిల్ చేసి పడేద్దామండి. మనకు అవసరం లేదు. కస్టమర్ రిలేటెడ్ ఇష్యూ అంతే, కస్టమర్కి సంబంధం కాబట్టి మనం అదే కొట్టేస్తాం. సో క్యాన్సిల్ బుకింగ్. నెక్స్ట్ ఏది వస్తుందో తెలియదు. అంతవరకు మనం ర్యాపిడో ఆన్ చేద్దామండి. ఏ దాంట్లో మంచిగా వస్తే దాంట్లో పోదామండి, అంతే కదా. ర్యాపిడో ఆన్ చేస్తున్నా. ఆన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి నమ్మయాత్రి కూడా ఆన్ చేస్తున్నా. ఏదో బుకింగ్ వచ్చేప్పుడే సంజీవ్ నగర్ 6 కిలోమీటర్ వేస్ట్. ఇది వేస్ట్ బుకింగ్ అది, ఎందుకంటే టైం చాలా ఎక్కువ చూసాను కాబట్టి నేను తీసుకోలేదు. సర్లేండి, ఏదైనా మంచి బుకింగ్ వస్తే తీసుకొని ఉంటాను. సో అప్పుడు కలిసిన చూద్దామండి. ఈరోజు ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. మెయిన్ రోడ్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే చూడొచ్చు ఎంత ట్రాఫిక్ ఉంది అక్కడ. హెబ్బాల కెంపాపురం అంట, మరి హెబ్బాల వేస్ట్. ఇది 100 రూపాయలు బుకింగ్, 4 కిలోమీటర్లు. ఇంక మీకు తెలిసిండే విషయమే కదా ఎంత సమయం తీసుకుంటుంది అనేది. మెయిన్ రోడ్ ఎందుకో బ్లాక్ అయింది, అర్థం కావట్లేదు ఎందుకనే విషయం. జక్కూరు హెబ్బాల కెంపాపురం చూద్దామండి. ఇదాన్ని ఎత్తుకుందాం. జక్కూరు తీసుకున్నాను, ఎంత దూరం ముందు ఏదైనా చూద్దాం. మనకైతే 5 minutes చూపించింది. రూట్ తీసుకున్న తర్వాత ఎంతసేపు చూపిస్తుందో చూద్దామండి. 8 minutes 1.3 చూపిస్తుంది. సేమ్ సిచ్యువేషన్ ఆడ మాత్రం చూపిస్తుంది కావచ్చు, పోవచ్చు. బట్ కానీ ఆడిపోతే ఆడిరకపోతామే, ఏమోలేండి, పోదామండి. ఇంకెందుకు ఊరిని టైం వేస్ట్ చేసుకోవడము. సర్లే అండి, ఇప్పుడు పికప్ చేసుకుంటే కన్నా మనకు అవకాశం ఉందో లేదో తెలియదు. ఆడ ఫుల్ జామ్ అయిందేమో, ఎట్లా అనేది ఏమనేది మనకి ఇంకా అర్థం కావట్లేదు. చూద్దామండి. ఆడేమన్నా అంత సిచ్యువేషన్ ఉంటే బండి ఎనికి తిప్పుకొని వచ్చేసి బుకింగ్ క్యాన్సిల్ చేద్దామండి, సరేనా?
ఫస్ట్ అయితే పికప్ చేసుకుంటే పోదామండి. ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే చూడొచ్చు మీరు, ఇప్పుడు కూడా ట్రాఫిక్ తగ్గలేదు ఎలా ఉందనేది. సో ఇమీడియట్గా బ్యాక్ కెమెరా పెడతా, చూడొచ్చు మీరు, చూడొచ్చు ఎంత ట్రాఫిక్ ఉందనేది. ఫుల్ ట్రాఫిక్ అసలు. మా ఏరియాలో ఇంతవరకు ఇంత ట్రాఫిక్ ఎప్పుడే కానీ చూడలేదు నేను. ఇట్లా ముందరకు కూడా చూడొచ్చు, చూడండి ఫుల్ బ్లాక్ అయిపోయింది రోడ్డు ముందర అయితే. అది సంగతి. ఇంత ట్రాఫిక్ ఉంది ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దామండి ఏమైతే వెళ్తాం. మనం పికప్ పోతే అంతవరకు ఉంటుందో, బుకింగ్ క్యాన్సిల్ చేస్తారో లేకుంటే మనమే క్యాన్సిల్ చేసిన వస్తుందో తెలియదు. ఫస్ట్ పికప్ పాయింట్కి అయితే పోదామండి. అది ఓలాలో బుకింగ్ వచ్చింది కదా, ఆ బుకింగ్ అయితే నేను పోలేదు. సో ఒక బండి కొంచెం మూవ్ చేయగానే మనకి ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. యలంక వచ్చేసి ఇక్కడ ట్రాఫిక్ లేని రూట్లో, సరే బుకింగ్ వచ్చి యలంకకు వచ్చింది. పికప్ వచ్చేసి మా ఏరియాలోనే ట్రాఫిక్ లేని ఏరియాకి వచ్చింది. 5 నిమిషాలు అంటే పికప్. డ్రాప్ వచ్చేసి తక్కువ సమయమే పడుతుంది, ఎందుకంటే యలంక కాబట్టి డ్రాప్. సో మనకు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సిటీలో పోయేదానికన్నా బయట పోయేదే బెస్ట్ ఇచ్చాను, సరేనా. అన్నీ బాగున్నాయి, అన్నీ చెప్పినాను, కానీ నేను చేసేది మాత్రం మర్చిపోయినా. బ్లూటూత్ మర్చిపోయినా. నా మెల్లో బ్లూటూత్ లేదు. ఇప్పుడు చూసుకుంటే బ్లూటూత్ ఉంది, ఫోన్ చేసేకి కస్టమర్కి బ్లూటూత్ లేదు. కానీ ఏంటంటే నా రూమ్ సైడే పికప్ కాబట్టి పర్లేదు. అదే వేరే చెడ్డ అంటే ఇంకా బ్లూటూత్ మర్చిపోయిందంటే ఇంకా అందరూ ఫోన్ చేసిన వాళ్ళతో మాట్లాడే చాలా ఇబ్బంది అయిపో, కాబట్టి బ్లూటూత్ తీసుకుంటాం. పక్కన సందేనా అది తీసుకొని ఇట్లా వెళ్ళిపోతే సరిపోతుంది, సరేనా. మనకైతే ఫస్ట్ బుకింగ్ అయిపోయింది, జస్ట్ ఇప్పుడే ఫస్ట్ బుకింగ్ అయిపోయింది. అది మళ్ళీ వెంటనే బుకింగ్ వచ్చింది. 23 కిలోమీటర్లు 24 కిలోమీటర్లు సంథింగ్ 400 రూపాయలు చూసినాడు ర్యాపిడోలోనే. సో తీసుకున్న దాన్ని. పికప్ పోవాలా, 5 నిమిషాలు చూసాను పికప్ అయితే సరేనా. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ర్యాపిడోలో అయితే 2 బుకింగ్ కంప్లీట్ చేసిన. ఫస్ట్ బుకింగ్ వచ్చిందన్న కదా, అప్పుడు ఇంకా టైం చూపించడానికి కుదరలేదు కదా, అందుకని చెప్పేసి 2వ వస్తే తీసుకొని వచ్చేసినాను. 1.5 గంట సేపు పట్టింది ఖచ్చితంగా. అంటే 1.5 గంట 1:40 నిమిషాలు పట్టింది, కరెక్ట్ 1:40 నిమిషాలు పట్టింది. ఎందుకంటే దీంట్లో టైం చూపి ఎంతసేపు వచ్చిండేదేమే నాకు బాగా గుర్తు. ఎప్పుడు మనం 3:10కో ఏమో 3 గంటలకు ఆన్ చేసినాము. ఇప్పుడు టైం కరెక్ట్గా వచ్చేసి 6:12 అవుతాను టైము. ఆ 2 బుకింగ్లకి ఏం ఇచ్చినారో అలాగే చూద్దామంటే. ఇంకా ఓలాలో ఇస్తున్నారు కానీ బుకింగ్లో ఎక్కడో అంత పీనియా సైడు నెలమంగళ సైడ్ ఇస్తున్నాడు. నేను వచ్చేసి బసవేశ్వర నగర్లో ఉన్నప్పుడు ప్రెజెంట్ అయితే ట్రాఫిక్ అయితే హెవీ ట్రాఫిక్ ఉంది. ఏమున్నా మనకి ఇంకా కొంచెం నైట్ అయిన తర్వాత మనకి బిజినెస్ బాగా అయ్యేది. ఇప్పుడు వరకు అయితే పర్లేదు, బిజినెస్ బాగానే ఉంది. కానీ చిక్కుకొని పోతున్నాయి ఎక్కడ చిక్కితే అక్కడ. అప్పుడే ఆల్రెడీ ఓ పాయింట్ దొబ్బేసింది డీజిల్, మీరే చూడొచ్చు కావాలంటే. చూడండి 4 పాయింట్లు ఉండేది, అప్పుడే 3 పాయింట్లకు వచ్చేసింది, ఓ పాయింట్ దొబ్బేసింది. సర్లే అండి, ఇప్పుడు వచ్చేసి 2 బుకింగ్లకి ఎంత ఇచ్చినారు చూద్దామండి. టైం చూడొచ్చు 6:13 అవుతుంది కరెక్ట్ ఇప్పుడు. సో ఆ 2 బుకింగ్లకి ఎంత ఇచ్చినారు చూద్దామండి. సో టోటల్ అయితే 606 రూపాయలు అయింది. చూడొచ్చు 9వ తేదీ 2 బుకింగ్లు కంప్లీట్. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 3:32కి వచ్చింది. అప్పుడెప్పుడో ఆన్ చేస్తే మనకి 10 నిమిషాల తర్వాత అట్లా మనం చెప్పుకుంటున్నాం కదా, అన్ని వేస్ట్ బుకింగ్లు వస్తే పాస్ చేసుకుంటున్నాము. సో లాస్ట్కి అయితే అది 8 నిమిషాలు, అది కాకపోతే చిక్కుకుంటే మళ్ళీ 8 నిమిషాలు అంటే 10 నిమిషాలు 20 నిమిషాలు పట్టచ్చు, 15 నిమిషాలు పట్టచ్చు, చెప్పే కదా. అందుకని చెప్పేసి ఏది మనకి సేఫ్ అనిపిస్తే, ఏది తొందరగా బుకింగ్ పికప్ అవుతుందో దాన్ని తీసుకొని పోయినాం మనము. సో అందుకని చెప్పేసి నేను ర్యాపిడోలో తీసుకొని పోయినా. ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11 కిలోమీటర్లు. సో ఇంకా డ్రాప్ టైం ఇవన్నీ ఏం లేవు, ఇంకా ఓపెన్ చేసిన వేస్ట్ దీంట్లో, అంత పెద్దగా ఏమి ఉండదు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 221 రూపాయలు, మనకు కూడా 221 రూపాయలు ఇచ్చాడు. ఈ బుకింగ్ వచ్చేసి డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్ 40 మినిట్స్ పట్టింది ఖచ్చితంగా, 2 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 25 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి క్యాష్ కలెక్ట్ 429 రూపాయలు, మనకు కూడా 429 రూపాయలు ఇచ్చాడు. 2 బుకింగ్లేనే చూడొచ్చు. 4:12కి పికప్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి చూడండి ఎంత అయింది, 6:14 అవుతుంది. అంటే 4:12 4 5 6 2 అవర్స్ పట్టింది. అయ్యో నేను ఇంకా 1:40 నిమిషాలు అనుకున్నా, కరెక్ట్ 2 అవర్స్ పట్టింది. అర్థమైందా? ఇది సంగతి, ఇంకా చెప్పే కదా మనం. ఇంకా సర్లే అండి, ఏదైనా మంచి బుకింగ్స్ వస్తే తీసుకుందామండి. సో చూపించే వీళ్ళు ఉంటే చూపిస్తా అంటాను నేను, లేకపోతే మళ్ళీ ఎక్కడైనా గ్యాప్ దొరికినప్పుడు కూడా చూద్దామండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అన్న 20 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాల లోపల లేకుంటే 25 నిమిషాలు అలా ఉంటే వీడియో పెట్టండి అన్న, ఊరిని లెంత్ ఎందుకు పెడతారు, అంతే చాలు కదా అని చాలామంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే మెసేజ్ల్లో, అన్న ఫుల్ ఎంతైనా పర్లేదన్నా పెట్టండి, మనకి ఇన్ఫర్మేషన్ కావాలి కదా. అంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు ఒకరు మెసేజ్ పెట్టారనుకోండి, మళ్ళీ ఇంకో సబ్స్క్రైబర్ వచ్చేసి వాళ్ళకి రిప్లై ఇస్తున్నాడు అనమాట. నేనేమంటే ఇంకా అట్టా కాదు ఇట్టా కాదు, నాకేంటంటే నేను ఏదున్నా కూడా ఓపెన్గా మాట్లాడడం మన దగ్గర ఉన్నది. మనం లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోం కదా, అది లెంత్ అయినా పర్లేదు షార్ట్ అయినా పర్లేదు, మనకే
చూసే వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం పెట్టాలి. అది చిన్న మాట కానీ వాళ్ళకి ఇప్పుడు అర్థమైతే చాలు మనకి. సో అలాంటిదప్పుడు ఏం చేస్తా అంటే నేను చెప్పుకుంటూ పోతుంటా. అది 10 నిమిషాలు పడుతుందో 15 నిమిషాలు పడుతుందో, గంట పట్టచ్చు, అర్ధగంట పట్టచ్చు, చెప్పే కాదు. సో నేనైతే వీడియో నాకు ఆ రోజు అవుట్పుట్ ఎంత వస్తుందో దాంట్లో వేస్టేజ్ అంతా కట్ చేసి నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి, అంటే అందిస్తున్నాను కాబట్టి, అది మీరు ఎంతవరకు చూడాలనుకుంటే అంతవరకు చూడండి. నేను ఫుల్ కూడా చూడమని చెప్పను. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తేనే చూడండి. ఇన్ఫర్మేషన్ లేదు అని అనిపిస్తే కానీ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా కూడా ఏదన్నా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి, లేకుంటే ఏదో ఇప్పుడు మామూలు బ్లాగర్స్ ఉంటారు. సో ఆ ఊరు ఈ ఊరు చూపించుకుంటూ పోతా అంటారు. సో అవన్నీ వాళ్ళకి ఇష్టమైతేనే చూస్తారు తప్ప మనం ఫోర్స్ చేసి ఎవరు చూడరు కదా. అందులో వాళ్ళకి నచ్చితేనే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ, లేకుంటే చూపించే విధానం కానీ ఏదైనా కానీ ఉంటేనే చూస్తుంటారు. మంది ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి. సో మీకు అందులో నచ్చితే చూడండి, లేదంటే లేదు. సో ఇప్పుడు అది కూడా నేను చెప్తున్నాను కదా, ఈ ఇయర్ ఒకటే ఫుల్ ఎట్లా తిరిగి నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకొని నేను కూడా బ్లాగర్గా పోవాలని చూస్తాను. అంటే మా ఇండియా మొత్తం తిరగాలని చూస్తున్నాను. సో నెక్స్ట్ ఆ తర్వాత అది చూద్దామండి. ఇప్పుడైతే నాకు వీడియో ఎంత వస్తుందో ఇన్ఫర్మేషన్ ఉంటే నేను అప్లోడ్ చేస్తాను. 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, అర్ధగంట కావచ్చు. ఇన్ఫర్మేషన్ ఉందంటే నేను పక్కా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మీరు చెప్పినారనే సజెషన్ అనేది ఇవ్వడం మంచిదే. బట్ కానీ ఎదుటి వాళ్ళకి అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది అందరిది. కానీ ఇంకో విషయం చేయండి, మీరు ఇప్పుడు చూసే ప్రతి ఒక్కరు ఒక పని చేయండి సరేనా. చూసే ప్రతి ఒక్కరు ఎంతమందికి షార్ట్ వీడియో అంటే 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ 20 నిమిషాల లోపల ఎంతమందికి వీడియో కావాలి, లెంత్ అయినా పర్లేదు పెట్టండి మేము చూస్తామనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక మెసేజ్ చేయండి. ఇట్లా ఒక 2-3 వీడియోస్ కూడా నేను చెప్తుంటాను, ఇలా ఒపీనియన్స్ మీవి అడుగుతుంటాను నేను. అట్లా మెసేజ్ చేస్తూ ఉండండి. సో ఆ మెసేజ్లు బట్టి నేను వీడియో అనేది లెంత్ పెట్టాలా షార్ట్ పెట్టాలా అనేది చూస్తాను. ఎందుకంటే షార్ట్ అంటే ఏం లేదు, జస్ట్ ఆన్ చేసినామా, బుకింగ్స్ వచ్చినాయా, నాకు టైం దొరికినప్పుడు చూపించినామా, లేకుంటే లాస్ట్లో చూపించినామా, అప్పటికి ఏమవుతుందో స్టార్ట్. అప్పుడు ఎంత ఎర్నింగ్స్ అన్నా చేయని, ఎన్ని బుకింగ్స్ అన్నా చేయని 20 నిమిషాల లోపల వస్తుంది. నేను ఏమన్నా మాట్లాడాలనుకున్నది ఇదంతా ఎగిరిపోతుంది ఇంకా, సరేనా. సో దీన్ని మైండ్లో పెట్టుకొని, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 20 నిమిషాల లోపల పెట్టండి, లేకుంటే అర్ధగంట ఉన్న పర్లే పెట్టండి, 40 నిమిషాలు ఉన్న పెట్టండి వీడియో అనేవాళ్ళు. సో ఎంతమంది పెడతారో ఆ కౌంటింగ్ చూసి నేను అనేది వీడియో పెట్టేది మూవ్ అవుతాను అనమాట, సరేనా. ఎంత పెట్టాలనేది నేను కూడా ఆలోచించి పెడతాను, సరేనా. సో ఇప్పుడైతే ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చూడండి, నేను ఇవన్నీ చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఆడికి ఇప్పుడు 3 నిమిషాలు అయిపోయింది. సో ఇట్లా సమయం అనేది ఒక్కొక్కసారి అన్ని మన చేతుల్లో ఉండవు. చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పకుండా మింగేసుకుంటూ పోతే ఏముండదు అనమాట, సరేనా. ఇది చెప్తూ పోతూ ఉంటే ఇట్లా వస్తూనే ఉంటుంది. క్రాఫ్ట్ ఫీల్డ్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్య వస్తుంటే ఆ సమస్య గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉండాలి. మన నిత్య జీవితంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, ఇది జరగదు అనేది లేదు కదా. ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అట్లా రోజు వీడియో ఆ రోజుని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి మనం చెప్పుకుంటూ వస్తూ ఉంటాము, అది విషయము, సరేనా. అబ్బా ఈరోజు చూడండి, అసలు శుక్రవారం కదా, బిజినెస్ టైము బాగా, అంటే నైట్ 2-3 గంటల వరకైనా మనకి మంచి బిజినెస్ అవుతుంది. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే చూడండి, మధ్యాహ్నం 3 గంటలకు తీసే బండి 3 గంటల నుంచి ఇప్పటి వరకైనా 1700 ఏమైంది అంతే, 1750 1700 అయింది. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. ఎక్కడవో ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోతున్నా, ఎక్కడికన్నా వెళ్ళు ట్రాఫిక్లోనే స్ట్రక్ అయిపోతున్నాను నేను. సర్లే పోండి, అదొక లెక్క అయితే. ఇంతకుముందు ఓలాలో బుకింగ్ వచ్చినాయి, ఇక్కడి నుంచి సిల్క్ బోర్డ్ అవతల నుంచి ఒక బుకింగ్ వచ్చినాయి. ఇక్కడ కేర్పురం, అంతలా కేర్పురం దాని పేరు అది మర్చిపోయినా నేను. సిగ్నల్ దగ్గర డ్రాప్ చేసినానా, డ్రాప్ చేసి అక్కడ వాళ్ళు క్యాష్ పేమెంట్ అయితే డైరెక్ట్ మనకి చేయొచ్చు కదా. నేను స్కాన్ చూసి నేను దీంట్లో చేస్తున్నాడు. సరే చేయండి, దాంట్లో నాకు అప్డేట్ రావాలంటే అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా వాళ్ళు ఏదైనా సక్సెస్ అయిందో మనకి క్యాష్ కలెక్ట్ అని చూపిస్తుంది. సో చేసేసినాను, నాకు ఇంకా అప్డేట్ రాలేదు, వెయిట్ చేయండి అని చెప్పిన. అదేంటి దీంట్లో సక్సెస్ అని వచ్చిందంటే, సక్సెస్ వస్తుంది, మీరు అది బుకింగ్ చేసినప్పుడు పెడితే ఓలా మనీ అన్నా పెట్టండి, లేదంటే ఇంకా బుకింగ్ ఎండ్ చేయకముందునే అన్నా ఓలా మనీకి పే చేసేస్తే సరిపోతుంది అనమాట వాళ్ళ ఫోన్పే నుంచి. కానీ ఈయన ఏం చేసినాడు, నేను ఎండ్ చేసిన తర్వాత ఏంటంటే క్యాష్ కలెక్ట్, ఇప్పుడు మనము రైడ్ ఎండ్ చేస్తేనే క్యాష్ కలెక్ట్ అయితే క్యాష్ కలెక్ట్ అని చూపిస్తుంది కదా. సో అట్లా క్యాష్ కలెక్ట్ చూపించేది నాకు. అప్పుడు చేసినారనుకోండి, కొన్నిసార్లు డే టైంలో అయితే అప్డేట్ అవుతుంది, డే టైం కాకుండా ఉంటే స్టక్ అయిపోతుంది. ఇప్పుడు అతను పే చేశాడు, నాకు అప్డేట్ రాలా. సో అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయమన్నా, నువ్వేగా చేయమన్నా, నేను చేయమన్నా, నాకు అప్డేట్ రావాలని చెప్పిన. నాకు అప్డేట్ రానప్పుడు నేనేం చేస్తాను, నాకు మరసంగా నాకు అమౌంట్ ఇవ్వాల్సిందే కదా. క్యాష్ కలెక్ట్ ఇప్పుడు ఇప్పించుకోకుండా నేను క్యాష్ కలెక్ట్ కొట్టేస్తే అక్కడ ఏమవుతుంది, నాకే లాసు. బుకింగ్ రైడ్లో కూడా దాంట్లో డీటెయిల్స్లో పోతే క్యాష్ కలెక్ట్ అయినా చూపిస్తుంది, వాళ్ళకి సక్సెస్ అయినట్లు చూపిస్తుంది. అది
వాళ్ళ ప్రాబ్లమ్, యాప్ ప్రాబ్లమ్. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు నాకు పే చేసి అక్కడ సక్సెస్ అయింది కదా, అది వర్కింగ్ డేస్లో కానీ లేదంటే మామూలుగా రేపు పొద్దునే కానీ అప్డేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ క్యాష్ కలెక్ట్ తీసుకున్నాం, క్యాష్ కలెక్ట్ అని చూపించింది కాబట్టి. మనం క్యాష్ ఇప్పించుకునేంత వరకు ఎప్పుడే కానీ ఇలాంటి పొరపాట్లు చేయకండి. వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేసినా కూడా మనకి ఇక్కడ అప్డేట్ అని రాళ్ళ, ఓకేనా. మనకు వాయిస్ వస్తుంది, డు నాట్ క్యాష్ కలెక్ట్ అని చెప్పేసి ఒక వాయిస్ వస్తుంది. సో అదంతా గుర్తుకు లేదు ఏం చెప్పడానికి కూడా. కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ ఇప్పించుకోకండి అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్తుంది. సో అలాంటిదప్పుడు అలా వాయిస్ వస్తేనే మనము కస్టమర్లను వదిలేయాలి, లేకుంటే మనకు అప్డేట్ అన్నా రానే. ఎంతసేపు అన్నా కానీ వెయిట్ మూసుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చిపోవాల్సిందే, లేకుంటే కానీ మనం వందికి వదిలిపెడతాం. అలా వదిలిపెట్టినారంటే మీకే లాస్. ఇప్పుడు ఓలాలో అది ఏమవుతుంది, కస్టమర్ కేర్కి కాల్ చేయాలంటే మన దగ్గర నెంబర్ లేదు. ఇప్పుడు ఆప్షన్ తీసేసినారు కస్టమర్ కేర్కి, సరేనా. అది వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. వాడు ఎంతసేపు ఎతికినా దొరకలేదు అక్కడ కస్టమర్. దొరకనప్పుడు ఏంటి, మన డబ్బులు పే చేయండి, మళ్ళీ మీరు యాప్లో అప్డేట్ తీసుకోండి, అంతే. ఇదే చెప్పిన నేనైతే. ఒక ఖచ్చితంగా 9:58కో 9:55కో డ్రాప్ అయిపోయింది అక్కడ. డ్రాప్ అయిపోతే 10:20 వరకు వెయిట్ చేయించిన. నేను ఎంతసేపైనా ఉంటాను, నాకు డబ్బులు ఇచ్చిపోండి, లేదా నాకు ఇక్కడ ఆన్లైన్ పే అని చెప్పేసి నాకు ఇక్కడ మెసేజ్ రాని అంటే షో అవుతుంది, మీరు ఆన్లైన్ పే చేసినారా, క్యాష్ కలెక్ట్ తీసుకోకండి అని చెప్పేసి ఒక వాయిస్ వస్తుంది. అది వచ్చేదాకా వెయిట్ చేయండి. అది రేపు పొద్దున్నే రావచ్చు, మొన్న రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. వెయిట్ చేయి. నేనైతే రైడ్ క్లోజ్ చేయను, లేదంటే నేను పోయి కంప్లైంట్ ఇస్తాను పోలీస్ స్టేషన్లో. ఇదే చెప్పినాను నేను. అందుకని చెప్పేసి సరే ఇప్పుడు నేను పే చేస్తాను, నీ నెంబర్ ఏనా, సరే నాకు ఇక్కడ ఇప్పుడు నాకు ఫస్ట్ పే చేయండి, నేను క్లోజ్ చేస్తాను అని చెప్పిన. పే చేసాక నేను క్లోజ్ చేయలేదు దాన్ని, అర్థమైంది. ఇక్కడ ఏమైందంటే క్రాష్ అయింది. క్రాష్ అయినప్పుడు ఏమవుతుంది అంటే నైట్ టైం కదా, నైట్ టైం ఏమైపోతుంది, ఆఫీస్లో ఓపెన్లో ఉండవు, సర్వర్లా డౌన్ అయిపోయింటాయి. అది అప్డేట్ కావాలంటే రేపు పొద్దున్నే వాళ్ళు ఆఫీస్ ఓపెన్ చేసిన వెంటనే అప్పుడైనా చేయొచ్చు, సరేనా. ఆటోమేటిక్గా వాళ్ళు ఏమైనా పెండింగ్లో ఉండేవి వాళ్ళు కరప్షన్ అంటే కరెక్ట్ చేస్తా అంటారు అనమాట. కొంత ఇప్పుడు వర్క్ చేసేది అందుకోసమే కదా, ఏదైనా స్ట్రక్ అయిన దానిని సాల్వ్ చేసేదానికే కదా ఎంప్లాయీస్ ఉండేది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను క్లియర్ చేయడానికే కదా ఉండేది. సో అలాంటప్పుడు పొద్దున్నే 8 గంటల పైన అంటే 11 గంటల, మేబీ నాకు తెలిసి 8 గంటల కదా 11 గంటలకి సర్వీస్ స్టార్ట్ అవుతుంది అనమాట ఓలాది. ఈ ఊబర్ దన్నా పొద్దున్నే 8 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు సర్వీస్ ఉంటుంది. కానీ ఓలాది అలా కాదు, 11 గంటల పైనే బ్యాంక్ అకౌంట్స్ ఏమన్నా ట్రాన్సాక్షన్ ఏమైనా ఇష్యూ ఉంటే కినా 11 గంటల పైనే చూసుకోవాలి, 5 గంటల లోపల. కాబట్టి పొద్దున్నే దాకా వాళ్ళు వెయిట్ చేయాల్సింది, అంతవరకు వెయిట్ చేయలేరు వాళ్ళు అలాగో, సరేనా. తప్ప అతంది. ఇప్పుడు నేను స్కానర్ చూసినప్పుడు నా స్కాన్కి వెళ్ళగా నేను దీనికి వేస్తానంటే నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయ్యే కదా దానికి వేస్తాండి. అది వాడి కర్మ, వాడు వెయిట్ చేయాలని ఉన్నది వెయిట్ చేసినాడు, నేను వెయిట్ చేయాలనుకున్నా వెయిట్ చేసిన, ఏం చేయలేము దానికి. నాకు క్యాష్ ఇస్తే నేను వదిలిపెడతా, చెప్పాను. ఇప్పుడు నేను పే చేసిన, నేను అన్నాడు నువ్వు కంపెనీకి అడుగు, నాకు నేను పే చేసినావు, నువ్వు కంపెనీకి పే చేసినప్పుడు నాకు ఇక్కడ షో అయితే నేను చేస్తా, ఇది నా ప్రాబ్లం కాదు కదా. నాకు చేయమన్నా, నేను ఓటీపీ కొట్టకముందునే నాకు అప్డేట్ రాలా నువ్వు పే చేస్తే అన్నాను. అప్పుడైనా ఆలోచించాలి కదా, అతను తప్పే కలగా, నా తప్ప అయితే నేను ఏమన్నా దాన్ని మాట్లాడలేకపోతుంది. సో అందుకే నేను ఒకటి చెప్తున్నా, ఎప్పుడైనా కానీ మీకు క్యాష్ కలెక్ట్ చూసినప్పుడు వాళ్ళు నేను దానికి యాప్లో పే చేస్తాను అంటే వద్దు మాకు చేయండి అను. యాప్లో చేసినప్పుడు లేదు మేము యాప్కే చేస్తామన్నారు అనుకోండి, చూడండి ఇప్పుడు మన క్యాష్ కలెక్ట్ చూపిస్తుంది, ఇక్కడ చూపించండి వాళ్ళకి బాగా డివైస్ చూపించండి, నాకు క్యాష్ కలెక్ట్ చూపిస్తుంది, సరేనా. క్యాష్ కలెక్ట్ చూపిస్తాను కాబట్టి మీరు ఇప్పుడు క్యాష్ కలెక్ట్ కొట్టిన తర్వాత అంటే రైడ్ ఎండ్ చేస్తేనే మనకి క్యాష్ కలెక్ట్ అని చూస్తుంది, ఓకే. అది క్యాష్ కలెక్ట్ ట్రిప్ అయితే క్యాష్ ట్రిప్ అయితే అలాంటిదప్పుడు చూపించండి, నా క్యాష్ కలెక్ట్ చూపిస్తాను. మీరు ఇప్పుడు ఎండ్ చేసిన తర్వాత క్యాష్ కలెక్ట్ అని చూపించేటప్పుడు పే చేసినారంటే మధ్యలో ఎరకపోతే మాకు సంబంధం లేదు. మీరు ఒకవేళ పే చేసినప్పుడు నాకు ఇక్కడ ఇమీడియట్గా అప్డేట్ అయితే ఆన్లైన్ పే అయిందని చెప్పేసి 0 బ్యాలెన్స్ చూపిస్తుంది నాకు. అలాంటిదప్పుడు మీరు నాకు పే చేయాల్సిన అవసరం లేదు. లేదు నాకు ఇలాగ క్యాష్ కలెక్ట్ చూపిస్తుందంటే మీరు నాకు అమౌంట్ పే చేసే మీరు వెళ్ళాలి, అంతవరకు నేను రైడ్ క్లోజ్ చేయను అని చెప్పండి. నేను పోతాం అది ఇదంటే ఒప్పుకోకండి, సరేనా. ఇలా సమస్య వస్తుంది. మీరు అంటుంటారన్నా 10 నిమిషాలు అదే 15 నిమిషాలు 20 నిమిషాలు పెడితే చాలు కదా వీడియో అని. సో దీన్ని ఎలా పెట్టాలి, నేను దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి ఆ సమస్య గురించి చెప్పాలి నేను. ఇప్పుడు ఓలా ఊబర్ గురించి వీడియోస్ పెట్టేవాళ్ళు బొచ్చుడు మంది ఉండొచ్చు, ఉన్నారు కూడా. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, తక్కువ చేయట్లేదు. వాళ్ళు ఏ రీతిలో చూపించాలని కూడా ఆ రీతిలో చూపిస్తారు. వాళ్ళు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినారా? ఎన్ని వీడియోస్లో ఇప్పుడు ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఏది మన ఓలా ఊబర్కి సంబంధించి ఎర్నింగ్స్ గురించి, దాంట్లో ఎంతమంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు, ఇలాంటి సమస్యలను ఎంతమంది చేసినారు, అది ఆలోచించండి ఫస్ట్. మీకు అందులో ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, ఎర్నింగ్స్ ఒకటే ఉన్నాయా, లేకుంటే జస్ట్ రోడ్లు చూపించి నేను ఈడున్నాను ఆడున్నా అని చెప్పి వదిలేసినారా, ఇది ఆలోచించండి ఎప్పుడన్నా కానీ. మనది ఎందుకు 40 మినిట్స్ 50 మినిట్స్ ఒక్కొక్కసారి వీడియో వస్తుందంటే ఇదే కారణం. ఇలాంటి సమస్యల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేయనప్పుడు ఇంకా నేను ఎందుకు ఇంకా చెప్పు.
నేను బయట విషయాలు పెట్టినప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ మన యూట్యూబర్లే, నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, సరే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు మనకున్న వాళ్ళు చాలామంది గర్వంగానే చెప్పినారు. అంటే ఎలా అంటే, అన్న మీరు చెప్పేది ఏదైనా ఫ్రాంక్గానే ఉంటుంది, మీరు యాజ్ డీస్గా కొంచెం అటో ఇటో కూడా యాజ్ డీస్ మీరు నా అన్వేషణ మాదిరి చెప్తారన్న అన్నారు. అవునన్న, అంటే నాకు అనిపించిందో లేదో నేనేం తర్వాత సంగతి. సో వాళ్ళకి అనిపించిందో వాళ్ళు చెప్పారు. ఎందుకంటే నా అన్వేషణ అనే అతను పెద్ద యూట్యూబర్, నెంబర్ 1 యూట్యూబర్. అసలు ఆయన్ని చూసి కుళ్ళుకొని ఎంతోమంది ఆయన కిందికి పడగొట్టాలా తొక్కాలని వాళ్ళు ఎంతోమంది చూసినారు. ఆయన తొక్కాలనుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళే పడిపోయినారు. ఆయన మాత్రం ఎప్పుడు కిందికి వెళ్ళలేదు. ఆయన మొన్న లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చెప్పాడు, నేను అదే షిప్లో పనిచేస్తాను కదా, ఇదే షిప్లోనే బాత్రూమ్లు కడిగేదానికి క్లీనింగ్ దానికి పని చేసేవాడిని 50,000 రూపాయల జీతానికి. ఈరోజు నేను ఇదే షిప్లో 10 లక్షలు పెట్టి జ్యూస్ తాగుతున్నాను, రోజుకి 1,00,000 రూపాయలు పే చేసి నేను ఇక్కడ స్టే చేస్తున్నాను అన్నాడు. అర్థమైందా? అంటే ఎందుకు ఆ రేంజ్కి వెళ్ళాడంటే, ఆయన ఏదన్నా కానీ ఇప్పుడు టూరిజం చేస్తున్నాడు. ఆయన టూరిజం చేసేటప్పుడు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను ఆ ఫ్లైట్కి వచ్చి ఇంత ఖర్చు అయింది, అంత ఖర్చు అయింది, మీకు తక్కువ అమౌంట్ కావాలంటే పలానా టైంలో బుక్ చేసుకోండి, పలానా చెక్ చేసుకోండి, క్రాస్ చేసేసుకొని ఏవేవి చెప్తుంటాడు ఆయన. అంటే ఇన్ఫర్మేషన్ లేని ఏ వీడియోనో పెట్టాడు ఆయన. ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళాడంటే ఆ ప్రదేశం గురించి ఎంతో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి ఒక్క వీడియోలోనూ, లేకుంటే మంచి అన్నీ మిక్స్ చేస్తాడు ఆయన. సో కాబట్టి ఆయన అంత పెద్దోడు అన్నాడు. ఇప్పుడు నేను ఒక భావంతో 10 మందికి మంచి చేయాలి, నా దగ్గర ఉన్నది తెలియచేయాలనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ ఎర్నింగ్స్ గురించి చెప్తున్నా. సో అలాంటిదప్పుడు ఇన్ఫర్మేషన్ లేనప్పుడు వీడియోస్ పెట్టి కూడా వేస్ట్. ఫర్ సపోజ్ నేను చెప్తున్నా, ఈ 1 ఇయర్ ఈ యూట్యూబ్లో సరే ఈ క్యాబ్ ఫీల్డ్లో ఉంటాను, తర్వాత ఫుల్ యూట్యూబ్లోకి వెళ్ళిపోతాను అని నేను చెప్తున్నా. అప్పుడు కూడా నేను పలానా చోటు నుంచి పలానా చోటుకి వెళ్తున్నాను, సో మధ్యలో ఇలా జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, నేను పలానా ప్లేస్లో ఉన్నాను, ఇక్కడ చాలా బాగుంది, సో ఇలా ఇక్కడ కొనుక్కున్నాను, ఇది ఇంత కాస్ట్ ఉంది, ఇక్కడ ఇది ఇది మేల్ కాదు అని నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అక్కడున్న వాతావరణం తగ్గట్టుగా, అక్కడున్న ప్రదేశంలో ఏది దొరుకుతుందో దాని తగ్గట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ప్రజలకి నచ్చుతుంది. అలా ఏని ఇన్ఫర్మేషన్ లేనప్పుడు నాకు ఇంత అయింది, నేను బుకింగ్ చేసినానని చెప్తే మీకు ఏం అర్థమవుతుంది? కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమి మెసేజ్ ఇచ్చినట్టు నేను ఏం లేదు కదా. సో కాబట్టి మనం ఒక బిజినెస్ గురించి పెట్టినప్పుడు దాని గురించి మెసేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. అర్థమవుతుందా? చూడండి, ఇంతసేపు మాట్లాడినప్పుడు 9 మినిట్స్ అయింది. ఈ వీడియో కూడా మేబీ నాకు తెలిసి 40 మినిట్స్ 50 మినిట్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది తెలియాల్సిన విషయం. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఇంతమంది మెసేజ్ చేస్తున్నారు కదా అన్న, 20 నిమిషాలు చాలు కదా, 15 నిమిషాలు చాలు కదా అని అంటున్నారు కదా. సరే నేను మీకే వదిలేస్తున్నా ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకే వదిలేస్తున్నా. నేను లెంత్ ఉన్నా పర్లేదు అప్లోడ్ చేయమంటారా, లేదు ఎర్నింగ్స్ ఒక్కటే పెట్టమంటారా? మీరే ఎంతమంది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారో చేయండి. ఇన్ని రోజులు వీడియోస్ చూసి వెళ్ళిపోయే వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, నాకు సపోర్ట్ చేస్తున్నారు చాలామంది, కానీ మిసేజ్లో చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మన వీడియో 2,000 మంది చూసారు అనుకో, 2,000 మందిలో మనకు ఒక 70 మంది 80 మంది లేదా 200 మంది 300 మంది మెసేజ్ చేశారే అనుకోండి ఫర్ సపోజ్. ఇంకా మిగతా అంటే 1,700 మంది మనకి చేయనట్టే కదా. సో వాళ్ళు కూడా ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్ని రోజులు మెసేజ్ చేయలే కదా. మీ ఒపీనియన్ నాకు చెప్పండి, 15 నిమిషాలు చాలా, 20 నిమిషాలు చాలా, వీడియోని ఎలా చెప్తే నేను అలాగే కుదించి పెడతా వీడియోని. అంతే, ఇన్ఫర్మేషన్ ఉండదు. జస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుంది, పొద్దున్నే 8 గంటలకు తీసాబండి, మధ్యలో నాకు సమయం దొరికినప్పుడు ఇన్ని బుకింగ్స్ అని చూపించినానని చెప్పినాను అనేది మాత్రమే ఉంటుంది. లాస్ట్కి నేను రూమ్కి వచ్చేసినాను, రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా ఎర్నింగ్స్ చూద్దామని, అంటే 0 కిలోమీటర్ చేసిండేటివి, ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము ఈరోజు, ఎన్ని బుకింగ్ చేసినాము, ఎన్ని అవర్లు ఆన్లైన్లో ఉన్నాము, ఇది మాత్రమే ఉంటుంది. లాస్ట్కి నాకు 3,000 అయింది, 3,500 అయింది, డీల్కి ఇంత పోయింది, సరే ఉంటాను అని చెప్పేసి ఇంక నేను అడిగి ముగిచ్చేస్తాను. అది మాత్రమే ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు అనమాట. సో ఇప్పుడు నాకు జరిగిన సమస్య నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, అది మీకు జరగచ్చు, మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలియదు. అర్థమైందా? నాకు ఎక్స్పీరియన్స్, నాకున్న టాలెంట్లో నేను దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలని చేసిన. ఇప్పుడు ఏం చెప్పినా, వాళ్ళకి నెంబర్ ఇచ్చాము, పే చేసిపోయారు, వాళ్ళు ఆ ఊరినే గంట సేపు సరే 20 మినిట్స్ 25 మినిట్స్ టైం వేస్ట్ చేసుకున్నారు. లాస్ట్కి ఏమైంది, మనకు పే చేయాల్సి వచ్చింది కదా. మనం వాళ్ళ దగ్గర మాట్లాడే విధానం ఉండాలి, కోపం ఉండకూడదు. వాళ్ళు కోపగిచ్చుకున్నా కూడా మనం వాళ్ళని కామ్ చేయాలి. కామ్ చేసి, సార్ అలా కాదు సార్, ఇప్పుడు నేను చెప్పాను నాకు అప్డేట్ రావాలని, అప్డేట్ రానప్పుడు అది నా తప్పు కాదు కదా, అప్డేట్ వస్తే మీ డబ్బులు మీరు తీసుకోండి. ఇప్పుడు నాకు పే చేశారు, నా నెంబర్ తీసుకుని, ఇప్పుడు పే చేశారు, మీరు ఫస్ట్ నా అమౌంట్ నాకు ఎంత రావాలో అంత పే చేయండి. పే చేసిన తర్వాత నేను ట్రిప్ను క్లోజ్ చేస్తా. క్లోజ్ చేసిన వెంటనే నాకు అక్కడ ఆన్లైన్ అని నా దాంట్లో డివైస్లో చూపించింది అంటే ఆన్ ది స్పాట్ మీ డబ్బులు మీకు ఇస్తా అని చెప్పాను నేను.
సరేనా, సరే సార్ అన్నారు. ఇప్పుడు పే చేశారు అమౌంట్. ఆ పే చేసిన తర్వాత నాకు క్యాష్ కలెక్ట్ అనేది చూపించింది. క్యాష్ కలెక్ట్ అయినప్పుడు నేను వాళ్ళకి పే చేసిన అవసరం లేదు కదా. సరే ఇప్పుడు మీరు ఓలాకి కంప్లైంట్ రైజ్ చేశారు కదా, వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు చూడండి. అప్పుడు నాకు అప్డేట్ వచ్చింది అనుకో, ఆటోమేటిక్గా మీ అమౌంట్ మీకు క్రెడిట్ అవుతుంది. నేను క్యాష్ కలెక్ట్ తీసుకున్నానని మీరు మెసేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు నీకు కస్టమర్ కేర్ నీకు ఖచ్చితంగా రిటర్న్ కాల్ చేస్తుంది. కాల్ బ్యాక్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. చేసినప్పుడు నేను అమౌంట్ క్యాష్ కలెక్ట్ తీసుకున్నాను కాబట్టి నా దాంట్లో నుంచి ఆటోమేటిక్గా పే అయింటే ఇక్కడ ఆన్లైన్ అని నువ్వు పే చేసింది ఇది, సరేనా, ఓలా మనీ చేసినావు కదా, ఆ ఓలా మనీ చేసింది అక్కడ క్రెడిట్ అవుతుంది. ఆ క్రెడిట్ అయింది. సరే ఇప్పుడు మా క్రెడిట్ అయింది, అది ఇంకా హోల్డ్లో ఉంది, మీరు నెక్స్ట్ బుకింగ్ బుక్ చేసుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా కట్ అవుతుంది సార్ అని చెప్తారు. అంతే. నాకు కాలేదు కదా అక్కడ. నాకు కాలేనప్పుడు నాకు ఇప్పుడు ఓలా కంపెనీ నుంచి ఫోన్ చేసుకుని నన్ను అడిగే క్వశ్చన్లు ఏముండవు, ఏం చేసేది ఉండదు. ఎందుకంటే మనకి ఆప్షన్ లేదు, కస్టమర్ కేర్కి కాల్ చేసి మాకు ఇట్లా సమస్య ఉందని చెప్పడానికి ఆప్షన్ లేదు. ఏదో డిజిటల్ మెసేజ్ ఇచ్చాడు కానీ అది అంత పెద్ద యూజ్ ఏం లేదు. అదే కస్టమర్ కంప్లైంట్ రైజ్ చేసి ఏమైనా సమస్య జరుగుతుందో ఖచ్చితంగా వాళ్ళు మనకు కాల్ చేస్తారు. ఆ సపోర్ట్ కస్టమర్ కేర్ ఎవరైతే మన కస్టమర్లు ఉన్నారో ఆ కస్టమర్లకి కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంది. డ్రైవర్లకి పార్ట్నర్ కేర్ అని ఇంత ముందు ఉంటాను, ఇప్పుడు అది లేదు, మనకి తీసేసినారు. సరేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 13 నిమిషాల 15 సెకండ్లు ఇంకా మాట్లాడాలి, ఇంకా మనం ఇయరింగ్స్ యూజ్ చేయడం ఉన్నాయి, ఒక్క బుకింగ్ కూడా చూపించలేదు. సో ఇలా ఒక్కొక్కసారి ఒక దాని గురించి మాట్లాడేకి మనకి సమయం కావాలి. నేను మాట్లాడే మాటల్లో మీకు అర్థం అవ్వాలి. అర్థమైతేనే కదా రేపు పొద్దున సమస్య వస్తే ఆ సమస్యను మీరు సాల్వ్ చేసుకోగలరు. అర్థమైంది. సో అదే ఫ్రెండ్స్, కానీ నేను చెప్పాల్సి నేను చెప్పాను. నాకు 15 నిమిషాలు పెట్టినా చూసేవాళ్ళు చూస్తారు, గంట సేపు పెట్టినా చూసేవాళ్ళు చూస్తారు. కానీ మీ ఒపీనియన్ చెప్పడంలో తప్పే లేదు, నేను చెప్తున్నాను కదా. మీరు చెప్పేది కూడా నాకు మంచిగా అంత ఎందుకు లెంత్ అనేది, కానీ బట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. కానీ నేను మీకే ఆప్షన్ ఇస్తున్నా, మన వీడియోస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్ని రోజుల నుంచి ఎవరైతే మెసేజ్ చేయలేదుకో వాళ్ళ ఓటు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే చేయండి వద్దు అనేది ఎంతమంది పెడతారు. సో 20 నిమిషాలు చాలనే వాళ్ళు అంటే 20 కావచ్చు, 25 నిమిషాల లోపల కావచ్చు, సరేనా, 25 నిమిషాల పైన కావచ్చు. అలా ఎంతమంది కావాలనుకుంటారో అంతమంది మెసేజ్ చేయండి. ఎన్ని నిమిషాలు పెట్టినా చూస్తామనేవాళ్ళు, లేదు బ్రదర్ మీరు పర్టికులర్గా ఇన్ని నిమిషాలు పెట్టండి అనేవాళ్ళు. ప్రతి ఒక్కరూ మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చదివి ఎంతమంది పెట్టారు, ఏ పక్కన ఎక్కువ ఓటింగ్ ఉంది చూసి నేను దాన్ని మూవ్ అవుతా. సరేనా. ఇప్పుడైతే మనం రేంజ్ చూద్దామండి. ఒక్క బుకింగ్ కూడా చూడలేదు, అన్ని బుకింగ్లు చూద్దామండి. ఓలాలో ఎన్ని బుకింగ్లు చేసినానో తెలియదు, ర్యాపిడోలో అయితే 2 బుకింగ్లు చేసినాను కన్ఫర్మ్ ఐడియా ఉంది. సరేనా. ఓలాలో చేసినవి ర్యాపిడోలో చేసినవి చూద్దాం. ఫస్ట్ ర్యాపిడో చేసినాం కాబట్టి ర్యాపిడోలోనే చూద్దామండి. ఇప్పుడు ర్యాపిడోలో 2 బుకింగ్లు చేసాము, 2 బుకింగ్లు చూద్దామండి. చూడొచ్చు, నేను ఎప్పుడు 3 గంటలు తీస్తే ఇప్పుడు 11:44. ఏమి ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రం. అంటే ట్రాఫిక్లో ఇరకపోయినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్లో వివచ్చంగా ఇరకపోయినా. 9వ తేదీ 2 బుకింగ్లు. సో సారీ చెప్పాను నేను, సారీ చూసాం మనం దీనిని, చూసాను. ఓలాలో చూడాలి. మిస్టేక్ ఏమనుకోకండి, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. అవి చూసాము మనం. ఇప్పుడు ఓలాలో ఒక్కటే చూడాలి. ఓలాలో చూద్దామండి. 9వ తేదీ అది ఓపెన్ చేసిన తర్వాత గుర్తుకొస్తాను చూసాం కదా అని. ఫస్ట్ బుకింగ్ క్యాన్సిల్, మళ్ళీ ఫస్ట్ బుకింగ్ రీసెట్. 6:27కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 45 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 344, మనకు వచ్చేసి 255 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:27కి వచ్చింది. సో నెక్స్ట్ బుకింగ్ 6:27 అయిపోయిన తర్వాత 7:09కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 1 hour 5 minutes. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 311 రూపాయలు, మనకు వచ్చేసి 288 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:09కి వచ్చింది. నెక్స్ట్ 7:09 అయిపోయిన తర్వాత 8:30కి వచ్చింది. సారీ అది క్లిక్ చేసినాను అటు ఇటు కాకుండా, అందుకే. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 21.5 కిలోమీటరు, డ్రాప్ టైం వచ్చేసి 1 hour 19 minutes. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 387 రూపాయలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:30కి. ఈ బుకింగ్లోనే అది జరిగిండేది. సరేనా. ఇది సంగతి. 387 రూపాయలు ఆన్లైన్ పేమెంట్ చేసినాడు. ఇక్కడ ఏమని చూపించింది చెప్పండి, క్యాష్ కలెక్ట్ అని చూపించింది లేదా మీరే చూడండి. ఆన్లైన్ పేమెంట్ అయితే మనకి డిజిటల్ పేమెంట్ అని చూస్తుంది కదా అక్కడ, చెప్పండి. అది సంగతి. కాబట్టి నేను ఇప్పించుకున్నాను. మనకు అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో మనకు కట్ చేసుకుంటారు. అది అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ బుకింగ్ 10:29కి వచ్చింది.
సో డ్రాప్ అయిపోయినప్పటి నుంచి ఏదో బుకింగ్ వచ్చిందో ఫోన్ ఎత్తలేదని క్యాన్సిల్ చేసి పడేసినాను. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 18 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 258 రూపాయలు, మనకు వచ్చేసి 238 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్ అను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:29కి వచ్చింది. సో ఇంకా బుకింగ్స్ అయితే ఏవి రాలేదు. చూడండి 4 బుకింగ్లు చేసినాను, 1142 రూపాయలు మధ్యాహ్నం నుంచి. అది సంగతి. ఇన్సెంటివ్ అంటావా, ఇన్సెంటివ్కి 4 బుకింగ్లు, ఇంకెన్ని రిమైండింగ్ బుకింగ్స్ అన్నీ చేయాలంటే 26 బుకింగ్లు చేయాలి. ఇంకా 26 బుకింగ్లు చేయలే, ఎప్పుడు చేసేది ఇంకా ఏదే కానీ బుకింగ్ రాలేదు ఇంకా. చూడండి మన టైం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. మనం తీసేటప్పుడు ఒకటి అనుకుంటాము, తీసిన తర్వాత ఏం జరుగుతుందో మనకే తెలియదు. ఎప్పుడు నేను 3 గంటలకు తీస్తే ఇప్పుడు 11:30 అవుతుంది టైము. బుకింగ్స్ లేవు, ఏం లేవు. అది కూడా పెద్ద ఎర్నింగ్స్ అయిందంటే అది కూడా కాలేదు. అట్లీస్ట్ 2000 కూడా కాలేదు. ఇంకా 1650, 1700 అయింది. ఇప్పుడు నేను వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఉస్కోట దగ్గర ఉన్నా. ఈ లోపలికి ఉస్కోట లెఫ్ట్కి పోతుంది, నేను ఇట్లా ఎయిర్పోర్ట్ రూట్ బ్యాక్ రైడ్ పోతుంది. ఇక్కడ ఉన్న బుకింగ్స్ లేవు, ఏం లేవు. అదే సిటీలో ఇప్పుడు బుకింగ్స్ బిజినెస్ టైము శుక్రవారం కదా, శుక్రవారం నైట్ బీభత్సంగా ఉంటుంది బిజినెస్. కానీ మనకి ఏం రాయబడి ఉంటుందో, ఇక్కడ కర్మలో ఏం రాయబడి ఉంటుందో అదే జరుగుతుంది. కానీ నేను అంత చేస్తా ఇంత చేస్తా అంటే ఏమీ చేయలేము, ఏమీ ఇంకా పీకలేము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జరిగింది జరగని అని చెప్పేసి మనం ముందుకు పోతూనే ఉండాలి. సరేనా? సరేలేండి, ఏదన్నా బుకింగ్ వస్తే చూద్దామండి. మనకైతే ఓలాలో బుకింగ్ వచ్చింది. చాలా 40 మినిట్స్ 35 మినిట్స్ సంథింగ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటికి వచ్చింది. సరే ఎంత దూరం ఉందో చూద్దామండి, లేట్ కాకుండా. ఎందుకంటే చాలా క్యాబ్లు ఉన్నాయి, కానీ మనకే వచ్చింది బుకింగ్. అది ఇప్పుడు సమయం వచ్చేసి 12:28 అవుతుంది. చూడొచ్చు బుకింగ్ వచ్చింది. లగ్జరీ షెడన్ అంట. ఎంత దూరం ఉందో చూద్దామండి. 3 మినిట్స్ 1 కిలోమీటర్ ఉంది. సర్లేండి, లేట్ చేయకుండా పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. డ్రాప్ అయిపోయింది ఓలాలో. ఇది వైట్ ఫీల్డ్లో డ్రాప్ అయింది. వాళ్ళు 5 మంది ఉన్నారు. అడిగి పోయిన తర్వాత ఓటీపీ వేసిన తర్వాత, అందుకే నేను ఎప్పుడైనా కానీ కస్టమర్ దగ్గరికి పోయినప్పుడు ఫస్ట్ ఓటీపీ వేస్తానే నేను ఇది కరెక్ట్ కొట్టాను అనమాట. నా ఇది గో కొట్టున్నాను, దాన్ని ఏదో చూపిస్తా. ఓటీపీ వేసిన తర్వాత యాక్సెప్ట్ కొట్టాను నేను. ఎందుకంటే వీళ్ళు 5 మంది ఉన్నారు అనుకోండి, అప్పుడు మనము వేసిన తర్వాత ఏమీ చేయలేము. క్యాన్సిల్ చేసే కాదు, వాళ్ళతో గొడవ ఎందుకు మనకు. సో ఓటీపీ ఊబర్లో అయితే ఓటీపీ వేసిన వెంటనే రూట్ తీసుకుంటుంది, యాక్సెప్ట్ అవుతుంది. కానీ ఓలాలో అలా కాదు. ఓటీపీ వేసిన తర్వాత మనం యాక్సెప్ట్ చేస్తేనే మనకి బుకింగ్ తీసుకున్నట్టు. సో మనం యాక్సెప్ట్ చేయకపోతే కినా ఓటీపీ వేసింటాం కదా, అలాగే ఉంటుంది అనమాట. సో వాళ్ళు 5 మంది ఉన్నారు. నేను ఏం చేసినానంటే 5 మంది ఉన్నారు, 5 మంది ఉంటే ఎక్స్ట్రా అవుతుంది డబ్బులు అని చెప్పా, లేకుంటే బుకింగ్ క్యాన్సిల్ చేస్తానని చెప్పాను. సర్లే ఇస్తాంలే అన్నారు. సర్లే అని చెప్పేసి 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని వచ్చాను. సో అది ఎప్పుడైనా కానీ బాగా గుర్తుపెట్టుకోండి. ఊబర్లో ఇలా 5 మంది ఉన్నప్పుడు అయితే కానీ ముందునే ఓటీపీ చెప్తారు కదా. ఓటీపీ చెప్పినప్పుడు 4 నెంబర్లు చెప్తే 4 నెంబర్లో ఒక లాస్ట్ నెంబర్ కొట్టకండి. అది మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు 5 మంది ఉన్నామని చెప్పినప్పుడు సో ఎక్స్ట్రా ఇస్తే ఎక్కించుకుంటాం, లేకుండా బుకింగ్ క్యాన్సిల్ చేస్తామని చెప్పండి. అంతేగాని లేకుంటే అయ్యి లేదని చెప్పండి, ఎక్కించుకుంటే ఇష్టం లేకపోతే కినా. అదే వాళ్ళు 2 క్యాబ్లు బుక్ చేస్తే ఇప్పుడు 350 అయింది బిల్లు వాళ్ళది. 2 క్యాబ్లు బుక్ చేస్తే ఎంత అవుతుంది? 700 రూపాయలు అవుతుంది. సో కాబట్టి మనం రీజనబుల్గానే అడుగుతాం. మామూలుగా అయితే ఒక 150-200 తీసుకున్నాం, కానీ నేను 100 రూపాయలు తీసుకున్నాను. నైట్ టైం కదా, ట్రాఫిక్ ఏముండదు, అంత ఇబ్బంది ఏముండదు అని చెప్పేసి. సో 100 రూపాయలు అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. అందుకే ఎప్పుడైనా కానీ బాగా గుర్తుపెట్టుకోండి. ఓటీపీ వేసిన తర్వాత ఓలాలో అయితే గిన యాక్సెప్ట్ చేసేంత వరకు బుకింగ్ రైడ్ అనేది స్టార్ట్ అవ్వదు. అదే ఊబర్లో అయితే గిన ఓటీపీ వేసిన వెంటనే రైడ్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? కాబట్టి వాళ్ళు 5 మంది ఉన్నారా ఏమనేది చూసుకోండి. లగేజ్ ఎక్కువ ఉందా ఏమని చూసుకున్న తర్వాత మీరు రైడ్ అనేది స్టార్ట్ చేయడానికి యాక్సెసిబుల్ ఇవ్వండి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ర్యాపిడోలో కానీ కావచ్చు, కొట్టిన వెంటనే మనకి తీసుకుంటుంది, వెళ్ళిపోతాం, యాక్సెప్ట్ చేస్తుంటాం. అలాగా ఒక నెంబర్ అనేది కొట్టకండి, 3 నెంబర్లే కొట్టండి ఓటీపీ. వాళ్ళు లగేజ్ ఎక్కువ ఉందా సిచ్యువేషన్ ఏంటి చూసుకున్న తర్వాతనే మీరు అక్కడ యాక్సెప్ట్ కొట్టండి, అంతవరకు కొట్టకండి. సరే ఇప్పుడైతే నేను ర్యాపిడో ఆన్ చేద్దాం అనుకుంటే ర్యాపిడో వచ్చేసి కేవైసీ అటాచ్ చేయమంటుంది, ఆధార్ కార్డు పాన్ కార్డు ఎంటర్ చేయమంటుంది. సో దాన్ని అయితే నేను ఈ వీడియోలో చూపించలేను, కానీ దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసుకొని షార్ట్ రూపంలో పెడతాను నేను. దాన్ని ఎలా కేవైసీ కంప్లీట్ చేయాలనేది దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేదు అది ఎక్కువ లెంత్ అయిందనుకో అప్డేట్ అవ్వడానికి కోసము, దాన్ని ఫుల్ వీడియోలో నేను యాడ్ చేస్తాను. సరేనా? ఇప్పుడైతే చూపిస్తాను నేను. అదిగా మనకి కేవైసీ అడుగుతుంది, ఏదో 5% ట్యాక్స్ యాడ్ అవుతుంది అంటున్నారు. అదేమనేది నాకు ఇంకా సరిగ్గా చదవలేను. దాన్ని చూడొచ్చు. అటాచ్ ఇది అటెన్షన్ క్యాప్టెన్, ఓకేనా? అప్లోడ్ కేవైసీ డాక్స్ ఇమీడియట్లీ.
ఇఫ్ నాట్ యూ విల్ బీ ఛార్జ్డ్ 5% ఆఫ్. ఏమొచ్చింది దాని మీనింగ్ మనకైతే తెలియదు, కానీ అప్లోడ్ ఆధార్ కార్డ్, అప్లోడ్ పాన్ కార్డ్ అని ఉంది. సో నేనైతే ఇది అప్లోడ్ చేస్తాను ఇప్పుడు. దాంట్లో ఉంటాయి డాక్యుమెంట్స్ అవి చూద్దామండి. నేను స్క్రీన్ రికార్డ్ చేస్తాను దాన్ని. సో అది అప్లోడ్ చేద్దాం అనుకుంటే మనకు ఓలాలో బుకింగ్ వచ్చింది. ఎందూరు ముందో చూద్దామండి. టైం వచ్చేసి 1:10 అవుతుంది. ఎందూరు ముందో చూద్దామండి. ఫస్ట్ లేట్ చేయకుండా 4 నిమిషాలు 1.6 ఉంది పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. తర్వాత కలిసిన అది కేవైసీ చేద్దామండి. డ్రాప్ అయితే జస్ట్ ఇప్పుడే అయిపోయింది. వచ్చేసారు లేఅవుట్లో. ఇంకా డ్యూటీ అయితే ఏది రాలేదు. టైం వచ్చేసి 1:47 అవుతుంది. ఏదన్నా డ్యూటీ వస్తే చూద్దామండి. ఇప్పటికి దగ్గర ఒక 2,000 దగ్గర ఉంటుంది. కానీ మనం అక్కడ 1,000 రూపాయలు డీజిల్ వేయించినాం కదా, మన దాంట్లో ఆల్రెడీ ఒక పాయింట్ ఉంటుంది ఎప్పుడును. సో అంటే 1,000 రూపాయలు పెట్టిస్తే 3 పాయింట్లు వచ్చినట్టు, టోటల్ 4 పాయింట్లు ఉంటుంది దాంతో సహా కలిపి. ఇప్పటికి తిరిగిండే కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూడండి. కుర్తి నీళ్ళు ఎలా తాగుతుందో, ఫ్రీగా వస్తే పెనాలైనా తాగుతారా నువ్వు అంటా చూడన్నా. ఫ్రీగా వస్తే పెనాలైనా తాగినా కొడుకు అని అంటారు ఎప్పుడన్నా. అట్లా నా బండి కూడా ఫ్రీగా వచ్చింది కాబట్టి కుర్తి నీళ్ళు తాగినట్టు తాగేస్తాను. ఒకసారి చూడండి, తిరిగిండేది 130 కిలోమీటర్ తిరిగినా అప్డేట్ డీజిల్ అయిపోయింది. ఎక్కడ నేను ఏం చేయాలి, ఇంకా అంత కుర్తి నీళ్ళు తాగినట్లు తాగుతుంది. ఫుల్ ఏసీ. ఎక్కడన్నా వర్షం వస్తాం కదా, మనకి గ్లాస్కి ఫాగ్ వస్తుంది అనమాట, తెల్లగా కనపడకుండా. సో ఖచ్చితంగా ఏసీ వేయాలి. ఎండ ఉన్నప్పుడు ఏసీ వేయాలా. ఏం మిగిలింది మనకు అక్కడ 1,000 రూపాయలు పోతే 1,000 రూపాయలు మిగిలిందా? మళ్ళీ ఇప్పుడు చేసి అంత ఏదో తెలియదు. ఎందుకు ఇంత దరిద్రంగా మైలేజ్ ఇస్తుందో నా బండి అయితే నాకు అర్థం కావట్లేదు. సో హెడ్ ప్రాబ్లం ఉంది, అది చూపిద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా. ఇప్పుడు చూడండి మీరు కావాలంటే. సో విత్ ప్రూఫ్తో చూద్దాం మనకి ఎన్ని కిలోమీటర్లు తిరిగినది ఏమనేది. చూడండి, కరెక్ట్గా 131 కిలోమీటర్ తిరిగిన. ఎక్కడ వచ్చినట్టు మైలేజ్. ఇంకా టైం చూడండి 1:52 అవుతుంది. ఇదో డీజిల్ బంక్ దగ్గర పోతాను. ఇప్పుడు లోపలికి వేయించుకుంటే పోతున్నా. మనం ఎప్పుడు భారత్లోనే వేపిస్తాం, వేరే దాంట్లో వేయించాము. సో ఇప్పుడైతే ఒక 1,000 రూపాయలు డీజిల్ పట్టించుకుందాము. ఇది సంగతి. కుర్తి నీళ్ళు తాగినట్టు తాగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఫోన్పే చేసిన 1,000 రూపాయలది డీజిల్ అయితే వేస్తున్నారు. 1,000 రూపాయలది. సో సరిగ్గా కనిపిస్తాను లేదు అదైతే గిన. సో ఒక రీడింగ్ చూద్దామండి. సో వేసేసినాడు 1,000 రూపాయలది. చూడొచ్చాడా? పాయింట్లు మళ్ళీ 4 పాయింట్లు వచ్చినాయి. ఇంత దారుణంగా తాగుతా అంటే ఎట్లా పరిస్థితి ఏమీ అర్థం కావట్లేదు అసలు. కుడితి నీళ్ళు కదా తాగినట్లు రాదా నా బండి. చేపిద్దామంటే డబ్బులు లేవు మన దగ్గర. ఇది నా పరిస్థితి, నా చరిత్ర. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఫస్ట్ అయితే ఒక కప్పు టీ తాగల. మనము ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతాండాలా, లేకపోతే కానీ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట నైట్ టైం డ్యూటీ చేసేటప్పుడు. సరేనా? ఇక్కడ బులోరా బండి చూడండి, కరెక్ట్గా కోరమంగళ స్కైవాక్ దగ్గర సెంటర్ డివైడర్కి ఎక్కిస్తారు. సో ఈ పక్క వ్యాన్ పెట్టి లాగుతున్నారు. వ్యాన్ పెట్టి ఎంత దారుణం మీరే ఒకసారి చూడండి. సో అందుకే ఎప్పుడైనా వర్షాకాలం చాలా జాగ్రత్తగా చూసుకొని రండి. అసలు ఆ డివైడ్ ఉన్నట్లు కూడా తెలియదు సిగ్నల్ ముందర. సో చాలాసార్లు అక్కడ యాక్సిడెంట్ అయింది. అలా టీ తాగుదామని నిలబెట్టినాను, మెజెస్టిక్లో డ్రాప్ అయిపోయింది. సో ఇట్లా పోతేగిన ఆనందరావు సర్కిల్కి వస్తాము బ్రిడ్జ్ మీద. సో అటు దొరికింది. మొత్తం మట్టి అయింది, వర్షం వస్తాం కదా, ముద్ద తడిసిపోయింది అంతా. చూడండి ఒకసారి క్లీన్ చేస్తాను నేను. మట్టి అయింది, మొత్తం అంతా మట్టి అయిపోయింది. ఏమాత్రం 20 రూపాయల నోట్ అనేది కూడా గుర్తు లేకుండా అయిపోయింది. క్లీన్ చేస్తాను దాన్ని అయితే. టీ అయితే తాగేసి వచ్చాను. సో మనమైతే 3:27కి ఏమో ఆన్ చేసినాము. ఇప్పుడు వచ్చేసి అంటే ఇప్పుడు ఈవినింగ్ 3:27కి ఆన్ చేసినాం, 8వ తేదీ. ఇప్పుడు 9వ తేదీ, అంటే నైట్ 3:40 అవుతుంది టైం. ఒక 10 నిమిషాలు ఎక్కువైంది అనుకోండి. కానీ అంటే 12 అవర్స్కి లెక్కేసుకున్నాం. 12 అవర్స్కి గాను ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. ఒక్కొక్కసారి మనము గాడిది మొదటి కష్టపడినా మనకి ఏమి ఎర్నింగ్స్ చేయలేమన్నమాట. యాక్చువల్లీ ఈ పాటికి చెప్పాలంటే ఒక 4,000 చిల్లరన్నా అయి ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే కౌంట్ చేసా, ఏదో బుకింగ్ వచ్చింది 97 రూపాయలు అంట, రాజాజీ నగర్. సరే అండి, బుకింగ్ వచ్చింది, తీసుకున్నాను. ఒక్కొక్కసారి అసలు గాడిది మాదిరి కష్టపడినా కూడా ఏం మిగలదు అనమాట.
ఇప్పుడు అంతా కౌంట్ చేసిన నేను కరెక్ట్గా 2600 రూపాయలు అయింది. అది పరిస్థితి. డీజిల్ చూస్తే 1000 రూపాయలు తాగి పడేసింది. 1000 రూపాయలు పైన తాగేసినట్లు ఇప్పుడు. ఎందుకంటే నేను మళ్ళీ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుంచి ఇక్కడ వచ్చినాను కాబట్టి, ఇది మన మెజెస్టిక్ దగ్గరికి. అట్లుంటుంది సిచ్యువేషన్. అందుకే ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా అనుకున్నంత మనం సంపాదించలేమన్నమాట. అది సమయం రావాలి, సందర్భం రావాలి. ఆటోమేటిక్గా మనం అనుకోకుండా కూడా ఎర్నింగ్స్ సంపాదిస్తూనే ఉంటాం. ఆ సిచ్యువేషన్. సర్లేండి, ఇదైతే బుకింగ్ వచ్చింది నమ్మయాత్రిలో చాలా రోజుల తర్వాత. సో అది పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం, ఎక్కువ లేట్ చేయకుండా. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 5:30 అట్లా అవుతుంది. 5:35 అయితే అంటాం కరెక్ట్గా. వర్షం కుమ్మి పడేస్తుంది. నైట్ 12 నుంచి ఆగకుండా ఉంది, కానీ ఇప్పుడు 5 గంటల నుంచి ఫుల్ వర్షం వస్తుంది. ఇప్పుడు ఒక బుకింగ్ వచ్చింది భయ, వర్షం ఫుల్ జోరేదలకి 11 కిలోమీటర్లకు 350 రూపాయలు చూపించింది. సో ఇట్లాంటి బుకింగ్స్ పడితే ఒక 10 బుకింగ్లు పడితే చాలు, ఫుల్ టార్గెట్ కంప్లీట్ చేయొచ్చు. నిన్న తాగిన డీజిల్కి ఇట్లాంటి బుకింగ్స్ పడితే హైలైట్గా ఉంటుంది. అసలు తెలవడదామన్నా చూద్దామండి. ఇది ఇప్పుడైతే బీటీఎం డ్రాప్, మళ్ళీ ఆట నుంచి ఎక్కడికన్నా బుకింగ్స్ వస్తాయని చూద్దామండి. దానికి ఎంత వస్తుందో, సో అలాగే డిమాండ్ ఉంటుందా తగ్గిపోతుందా ఏమనేది చూద్దామండి. ఈ బుకింగ్ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది మీకు కూడా, సరేనా? సో కస్టమర్కి అయితే కాల్ చేసిన వస్తాను అని చెప్పినారు. వెయిట్ అండ్ సీ, ఇంకా 2 మినిట్స్ ఉంది, 5 మినిట్స్, కానీ వెయిట్ చేయాలి తప్పదు. ఇలాంటి బుకింగ్స్కి వచ్చేసినారు కస్టమర్ కూడా. డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇప్పుడైతే టైం వచ్చేసి మధ్యాహ్నం 12:05 అయితే అంది. కొన్ని బుకింగ్స్ చూపించాలి, కానీ ఇప్పుడు చూపించలేను నేను. ఎందుకంటే మన బండి చాలా తక్కువ వస్తుంది కదా మైలేజ్, అందుకని చెప్పేసి ఇంజిన్ ఆయిల్ చాలా రోజులు చేంజ్ చేయవిక. సో దాంతోపాటు ఇప్పుడు ఏం చేద్దామంటే, మన చాలా పాత బండి కాబట్టి ఇంజిన్ ఆయిల్ ఫ్రెష్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. అంటే పాత ఆయిల్కి ఇంత 300 ml 400 ml వస్తుంది. దాన్ని వేసి కొంతసేపు ఒక 10-15 నిమిషాలు రన్ చేసేగిన ఇంజన్లో పెరకపోయిండేది మొత్తం అంతా, కార్బన్ అంతా వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి దానికోసం వెయిటింగ్, కాల్ చేసినాను, తీసుకొని వస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడైతే నేను సెల్ పెట్రోల్ బంక్లో ఉన్నా. సెల్ పెట్రోల్ బంక్లో ఫ్రీ చేస్తారు, అంటే ఆయిల్కి మాత్రమే, ఆయిల్కి ఫిల్టర్కి మనం పే చేయాలి. సో చేంజ్ చేసినందుకు ఫ్రీ. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, సెల్ పెట్రోల్ బంక్లో ఉన్నా నేను. సెల్ పెట్రోల్ బంక్లో ఉన్నా. అక్కడ వైట్ బోర్డ్ బండి చేస్తాను చూడండి. ఈ బండి టియోస్ ఇప్పుడు నాకన్నా వెనకాల వచ్చింది, కానీ మనది లేట్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను సైడ్ కూర్చున్నా. ఇక్కడ ఆయిల్ చేంజ్ చేయించేది కూడా చూపించవచ్చు ఎలా చేస్తారు ఏంటని, కానీ ఇక్కడ మనకు పర్మిషన్ ఉండాలన్నమాట. సో మనమే ఒకరోజు ఆయిల్ చేంజ్ మనం ఓన్గా ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో పెడతాను నేను తెగిన. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం చేంజ్ చేయించుకుందామండి. చాలా మైలేజ్ తక్కువ వస్తుంది. సో అలాగే డీజిల్ ఫిల్టర్ కూడా చూస్తే ఏమన్నా డస్ట్ చాలా ఉందా ఏంటి అనేది చూస్తే తెలుస్తుంది. అది పోయి రూమ్ దగ్గర చూసుకుందాం. వీడైతే వాళ్ళు ఓపెన్ చేయరు డీజిల్ ఫిల్టర్, మనమే చేసుకోవాలి దాన్ని. అదే మెకానిక్ దగ్గర అయితే మెకానిక్ అన్ని ఉడుకుతారు, మళ్ళీ దాన్ని ఉడికినందుకు 200. సో మెకానిక్ దగ్గర పోలేదు కాబట్టి మనమే చేసుకుందాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోయినప్పుడు మెకానిక్ దగ్గర చేద్దామండి, సరేనా? ఆయిల్ చేంజ్ అయితే చేయించుకొని వచ్చేసాను నేను. చెప్పాను కదా ఇది ఆయిల్ ఫ్లెష్ అని. సో ఇది బాక్స్ మీరు చూడొచ్చు, ఆయిల్ ఫ్లెష్ బాక్స్. ఇది వచ్చేసి ఆయిల్ అంటే ఇది లిక్విడ్ ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా వైట్ పెట్రోల్ చూసింటారు, చాలామంది చూసింటారో తెలియదు కానీ నేనైతే వైట్ పెట్రోల్ చూసినాను. సో తెలిసిన వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది. సేమ్ అది ఎలా వైట్ పెట్రోల్ ఎలా ఉంటుంది ఇది కూడా అలాగే ఉంటుంది. లేదంటే A1 టిన్నర్ అని వస్తుంది, అంటే ఒరిజినల్ పెయింట్ను కూడా అది పీకి పడేస్తుంది అనమాట. A1 టిన్నర్ అనేది, ఇప్పుడు మన కార్ ఒరిజినల్ పెయింట్ కదా. సో A1 టిన్నర్ అనేది కార్ మీద వేస్తే ఎంత ఒరిజినల్ పెయింట్ అయినా బొబ్బలు వేసి వస్తుంది అనమాట. రేక్ మాత్రం కనిపిస్తుంది, అట్లుంటుంది. సేమ్ దీంట్లో కూడా అట్లుంటుంది. సో ఇదైతే ఇంజిన్ లేక పోసేసినాను, అంటే ఆయిల్ చేంజ్ చేయక ముందునే పాత ఆయిల్ లేక పోసేసి ఒక 10-20 నిమిషాలు పెడతారంట మామూలుగా అయితే. నేనైతే ఏం చేసిన అంటే, షాప్ దగ్గర కొన్నాను కదా, ఆ కొన్న చోటే క్యాప్ ఓపెన్ చేసి పెట్టేసి అక్కడి నుంచి నేను సెల్ పెట్రోల్ బంక్ వరకు వచ్చేసాను. సో అక్కడ మళ్ళీ ఇప్పి చూసే బాగా గట్టిగా అయింది. నీళ్ళగున్న ఆయిల్ బాగా గట్టిగా అయిపోయింది, బాగా నీట్గా వచ్చేసింది అంత ఇంజన్లో అంతా బయటకు వచ్చేసింది. మళ్ళీ నేను హెయిర్ పెట్టి కొట్టి ఇచ్చినాను. సో దాన్ని కూడా యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. హెయిర్ పెట్టి కొట్టి ఇచ్చింది, సరేనా? సో మొత్తానికి అయితే ఇప్పుడు మనకి ఆయిల్ చేంజ్ అయిపోయింది. 13,000 కిలోమీటర్లు తిరిగిన, 10,000 తిరగాల్సింది 13,000 తిరిగినాను. సో ఇంకా అది ఒక ఎఫెక్ట్, ఆయిల్ చేంజ్ చేయకుండా మైలేజ్ తగ్గిపోవడానికి కారణం, పికప్ తగ్గిపోవడానికి కారణం అవన్నీ ఉంటాయి. సో నేను పట్టించుకోవట్లేదు, నేను మర్చిపోయిన యాక్చువల్లీ అది జీరో చేసిన లేదు. సో ఇప్పుడు కానీ జీరో చేసుకుంటాను నేను, నెక్స్ట్ టైం కరెక్ట్ చేయిస్తాను. ఇంకా ఇప్పుడు అయితే ఆయిల్ ఫ్లెష్ చేసినాం కాబట్టి కొంచెం ఇంజిన్ బాగా నీట్గానే ఉంటుంది లోపల. సో అంత ఎఫెక్ట్ ఏముండదు, బాగా ఫ్రీగా రన్ అవుతుంది, సరేనా? ఇప్పుడు విషయం ఏంటంటే, ఎప్పుడైనా కానీ అలా ఆయిల్ చేంజ్ చేసినప్పుడు హెయిర్ పెట్టించండి. గేజ్ పుల్లలోకి పెడతారనమాట. పైన క్యాప్ క్లోజ్ చేసి కింద ఓపెన్ పెట్టేసి హెయిర్ పెడతారు. అలా హెయిర్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, మొత్తం ఎక్కడెక్కడ ఉండేదంతా ఒడిచిపోతుంది.
మన ఇంజిన్ షాఫ్ట్ ఉంటుంది, ఇంజిన్ షాఫ్ట్లోది మొత్తం ఎక్కడున్నా కూడా బొక్కల్లో ఉండేది కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. అది మళ్ళీ 200 ml పైన వచ్చింది బయటికి అట్లా హెయిర్ పెట్టిన తర్వాత. ఆ వీడియో కూడా నేను వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను, చూడొచ్చు మీరు. సరే ఇప్పుడైతే మనము ఎర్నింగ్స్ చూడాలి. ఎక్కువ సమయం లేదు, వీడియో కూడా చాలా లెంత్ అయిపోయింది. 13 బుకింగ్స్ ఏమో ఓలాలో చూడాలి, ఒక బుకింగ్ ఏమో ర్యాపిడోలో చూడాలి. సో చూసేద్దామండి లేట్ చేయకుండా. ఇంకా చూడండి, రూమ్కి వచ్చిండే సమయం వచ్చేసి 3:29 అవుతుంది. ఇంకా జస్ట్ ఇప్పుడే వచ్చాను నేను. అదో మనం చూసుకుందామండి లోపల ఎర్నింగ్స్ టోటల్. 9వ తేదీ వచ్చేసి మనం చూసేసిన 1142 రూపాయల లాస్ట్. సో ఇప్పుడు టోటల్ వచ్చేసి 10వ తేదీ చూడాలి. బిజినెస్ పర్లేదు, యావరేజ్గానే అయింది. కానీ ఏం చేస్తాం, ₹1 కూడా మళ్ళీ 13 బుకింగ్లు చూడాలి ఇప్పుడు. సో ఈ బుకింగ్ వచ్చేసి 12:30కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 32 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹346. ₹346 మనకు వచ్చేసి ₹248 ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:30కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ నెక్స్ట్ వచ్చేసి 1:15కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 32 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹374. మనకు వచ్చేసి ₹255 ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:15కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ నెక్స్ట్ వచ్చేసి 1:57కి వచ్చింది. చిన్న బుకింగ్ ఇది, 800 మీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 5 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹140. మనకు వచ్చేసి ₹104 ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:57. సో ఇట్లా బుకింగ్లు చూడాలబ్బా, సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 2:39కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹230. మనకు వచ్చేసి ₹203 ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:39కి వచ్చింది. నెక్స్ట్ 2:39 అయిపోయిన తర్వాత 3:47కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹176. మనకు వచ్చేసి ₹163 ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:47కి వచ్చింది. నెక్స్ట్ 3:47 అయిపోయిన తర్వాత 3:47కి అయిపోతే 4:36కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 12 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹187. మనకు వచ్చేసి ₹138 ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:36కి వచ్చింది. నెక్స్ట్ తొందరగా చెప్పాలి, నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. 4:36కి అయిపోయింది ఇది. నెక్స్ట్ వచ్చేసి 5:05కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 30 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹327. మనకు వచ్చేసి ₹293 ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:05కి వచ్చింది. నెక్స్ట్ 5:05 అయిపోయిన తర్వాత 5:40 క్యాన్సిల్. 5:50కి వచ్చింది మళ్ళీ. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹377. మనకు వచ్చేసి ₹346 ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:50కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ 5:50 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 6:22కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8.5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹210. మనకు వచ్చేసి ₹187 ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:22. నెక్స్ట్ బుకింగ్ 6:22 అయిపోయిన తర్వాత మళ్ళీ అంటేనే అది వచ్చేది ఇదేంటబ్బా షాక్. దీన్ని ఎలా మేనేజ్ నాకు అర్థం కావట్లే. ఇది చూడండి, సేమ్ టైమింగ్ అవుతే ఇది ఫస్ట్ క్యాన్సిల్ అవ్వాలి, కానీ ఇది క్యాన్సిల్ అవ్వడం మీద నాకేం అర్థం కావట్లేదు. చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ ఇదే కదా బుకింగ్ వచ్చేది. సో ఇది క్యాన్సిల్ అవ్వాలి, కానీ ఇది వచ్చి అది పైన ఆపోజిట్లో అంతా ఇది. సరేనా, సర్లేండి. ఇది వచ్చేసి నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 7:49కి వచ్చింది.
డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 12 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 151 రూపాయలు, మనకు వచ్చేసి 109 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:49కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ 8:07కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 22 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 137 రూపాయలు, మనకు వచ్చేసి 101 రూపాయి ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:07కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ 8:07 అయిపోయిన తర్వాత 8:41కి వచ్చింది క్యాన్సిల్. మళ్ళీ 8:49కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 2.5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 9 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 137 రూపాయలు, మనకు వచ్చేసి 101 రూపాయి ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:49కి వచ్చింది. నెక్స్ట్ 8:49 అయిపోయిన తర్వాత 9:07కి వచ్చింది. సో లాస్ట్ బుకింగ్ ఇది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 5 minutes. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 391 రూపాయలు, మనకు వచ్చేసి 290 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:07కి వచ్చింది. ఓకేనా. ఇన్సెంటివ్ బుకింగ్స్ అయితే ఏం లేవు. 17 బుకింగ్లు చేసినాం అంతే. అంటే ఇంకా రిమైండింగ్ 13 బుకింగ్లు ఉన్నాయి. ఎప్పుడు చేసేదాన్ని, సరేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో బుకింగ్ చూడాలి. ఆల్ రేట్స్లో కొట్టుదాం డైరెక్ట్. ఏముంది ఇదే ఒక బుకింగ్ 193 రూపాయలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది అంతే, మనకి ఇచ్చినది అంతే. ఈ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:15కి వచ్చింది. బుకింగ్స్ అయితే చూసినాం కదా. ఇప్పుడు వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 274 కిలోమీటర్లు తిరిగినాను. చూడొచ్చు అక్కడ మనకి 4 పాయింట్లు ఉంటుంది. 2 పాయింట్ల కంటే ఇప్పుడు మళ్ళీ తగ్గిపోతుంది అది. సో ఏసీ వేసుకున్నాం, కొంచెంసేపు అయితే తగ్గిపోతుంది. ఇప్పుడు డౌన్కి ఉంది బండి, అందుకని చెప్పేసి 2 పాయింట్లు చూస్తుంది. అప్పుడే తగ్గిపోయిందా. యాక్చువల్లీ ఆయిల్ చేంజ్ చేపిక ముందే మనకి పాయింట్ తగ్గిపోయింది అది. సో చూద్దామండి రేపు ఎలా మైలేజ్ వస్తుంది ఏమనేది. సరే ఇప్పుడైతే మనము ఓలాలో ఎన్ని బుకింగ్లు చేసినాము, ఎంత ఎర్నింగ్స్ చేసినాము, అలాగే ర్యాపిడోలో ఎన్ని బుకింగ్లు చేసినాము, ఎంత ఎర్నింగ్స్ చేసినాము చూసుకుందామండి. ర్యాపిడోలో వచ్చేసి 9వ తేదీ వచ్చేసి 2 బుకింగ్లు చేసిన 650 రూపాయలు చేసినాను. నెక్స్ట్ 10వ తేదీ వచ్చేసి 1 బుకింగ్ చేసిన 193 రూపాయలు చేసిన. టోటల్ ఎర్నింగ్స్ ఓలాలో చూద్దామండి. 9వ తేదీ నైట్ వచ్చేసి 1142 రూపాయలు చేసినాను. 10వ తేదీ పగలు వచ్చేసి 2564 రూపాయలు చేసిన. మనము 10వ తేదీ వచ్చేసి 13 బుకింగ్లు చేసినాము. 9వ తేదీ వచ్చేసి 4 బుకింగ్లు చేసినాము. సో ఓలాలో ఎంత చేసినాం ఎర్నింగ్స్, ర్యాపిడోలో ఎంత ఎర్నింగ్స్ చేసినాం చూసినాం, అలాగే బుకింగ్స్ కూడా చూసినాం కదా. సో ఇప్పుడు ఓలాలోది ర్యాపిడోలోది కౌంట్ చేసి, అలాగే బుకింగ్స్ని కౌంట్ చేసి మనం ఎంత ఎర్నింగ్స్ చేసినాము, సో డీజిల్కి పోయి మనకి ఎంత మిగిలింది అనేది కౌంట్ చేసి చెప్తాను నేను ఇప్పుడు. నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మనము 1 month 1 lakh ఎర్నింగ్స్ టార్గెట్లో భాగంగా సీజన్ 2లో ఇది 3వ వీడియో. అసలు యాట్రిక్ అసలు ఫస్ట్ రోజు వచ్చేసి ఫస్ట్ వీడియోలో 15 బుకింగ్లు 15 ఆన్లైన్ అవర్లు. నెక్స్ట్ రోజు వచ్చేసి 16 బుకింగ్లు 16 ఆన్లైన్ అవర్స్. ఈరోజు చూస్తే అసలు 20 బుకింగ్లు 20 గంటల సేపు ఆన్లైన్ అవర్స్. అసలు యాట్రిక్ అసలు నేను నో ఎక్స్పెక్టేషన్. మామూలుగా టైమింగ్ ఒకటే కౌంట్ చేసుకున్నా, నేను బుకింగ్స్ కౌంట్ చేసిన. ఫస్ట్ టైమింగ్ కౌంట్ చేసిన, తర్వాత బుకింగ్స్ చేసిన. ఇంత ఎక్స్పెక్ట్ నేను అస్సలు చేయలేదు. ఎందుకు అన్ని యాట్రిక్ కొట్టుకుంటూ వస్తున్నాయి, ఎంతవరకు ఈ యాట్రిక్ ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఎర్నింగ్స్ చూస్తే చాలా బ్యాడ్గా అయింది. ఎందుకంటే 20 గంటల సేపు కదా. సో ఇంకా అదిగాక మా డీజిల్ కూడా ఎక్కువ తాగేసింది. టోటల్ తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 274 కిలోమీటర్లు. ఎర్నింగ్స్ అయ్యేది వచ్చేసి 4549 రూపాయలు. డీజిల్కి ఇందులో 1700 రూపాయలు పోయింది, సరేనా. ఇంకా నాకు మిగిలిండేది వచ్చేసి 2849 రూపాయలు. సో బ్యాడే అనుకోండి. సో బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు కాకుండా రేపు సంపాదిద్దామండి. సో దాని వరకు అయితే ఏం లేదు. సరే నేనైతే ఫుల్ నిద్ర వస్తుంది. వాటికి నేను బాగా ఓపిక్గా మాట్లాడుతున్నా. నా ముఖం అంతా జిడ్డు మీకు కనిపిస్తుంటది. సో తల మీద ముద్ర కూడా లేదు చూడండి. అక్కడ సెల్ పెట్రోల్ పంపులో కడుక్కున్నాను ముఖం అంతాను. ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది. వాటికి తినేది వచ్చినాను. సో మన కర్తవ్యం ఏంటి, మనము ఎర్నింగ్స్ ఎంత చేసినాం ఏంటి అనేది మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మన కర్తవ్యం. కాబట్టి అదైతే చేసేసినాను. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేయడం ఒకటే బాకీ ఉంది. అంతేలేండి. ఇంకా
తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందామండి, సరేనా? సర్లేండి మరి అయితేనా. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్.